ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని, చట్టాలను గౌరవించాలి అనుకునే వాళ్ళకు తను ఒక బ్రాండ్ అంబాసిడర్. భవిష్యత్తు భారతం బాగుండాలని ఆశపడే వాళ్ళకు తను ఒక హీరో. ఒక డాక్టర్గా లేని ఆనందం, ఒక బ్యూరోక్రాట్గా లేని సంతోషం, లోక్సత్తా అనే ఒక ఎన్జిఓ స్టార్ట్ చేసి సమాజంలో కుళ్ళును కొంతవరకు కడిగేయాలనే ఆలోచనలతో ముందుకొచ్చిన జయప్రకాష్ నారాయణ గారు ఇప్పుడు మన ముందున్నారు. పొలిటికల్గా తను ఫెయిల్యూర్ అయ్యారు అని కొందరు అన్నా కూడా ఈ అనైతిక రాజకీయాలు చేయలేక తను గెలిచారు అని చాలామంది తనను సపోర్ట్ చేసేవాళ్ళు అంటూ ఉంటారు. మొత్తం మీద జయప్రకాష్ నారాయణ గారు తన ఓవరాల్ కెరీర్లో విజయం సాధించారా, ఓడిపోయారా? తనని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం సార్. హౌ ఆర్ యూ సార్? ఓ ఫైన్, థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఈ అనైతిక రాజకీయాలు, ఇప్పుడు ఇటువంటి జుగుప్సాకరమైన రాజకీయాలలో జయప్రకాష్ నారాయణ లాంటి వ్యక్తి చాలా యాక్టివ్గా ఉంటే చాలా బాగుండు అని ఒక వర్గం ప్రజలు అనుకుంటుంటారు. వాళ్ళకి మీ సమాధానం సార్? నేను చాలా యాక్టివ్గా ఉన్నాను అని చెప్పాను. యాక్టివ్గా ఉంటాం అని చెప్పంటే డబ్బులు పంచి, ఏదో పార్టీ అధినాయకత్వాన్ని కాళ్ళు గడ్డం పట్టుకుని డబ్బులు ఇచ్చి, లేకపోతే సీట్లు ఎలాగోలా పొంది, ఈ తాయిలాలు ప్రజలకు ఇచ్చి ఎట్లాగొట్లా ఎన్నికలు అమ్మయ్య నెగ్గాము అని చెప్పి అన్నది యాక్టివ్గా ఉన్నట్టు కాదు. అది దేశాన్ని నాశనం చేయడంలో చాలా యాక్టివ్గా ఉన్నట్టు లెక్క. అలాంటి యాక్టివిటీ ఎంత ఎక్కువగా ఉంటే దేశం అంత నష్టపోతుంది. కాబట్టి దేశ భవిష్యత్తుని కాపాడడంలో యాక్టివ్గా ఉండాలి. దానికి ఎన్నికల రాజకీయంలో కనుక మార్గం ఉంటే తప్పకుండా ప్రయత్నం చేయాలి. ఎన్నికల రాజకీయం అది ప్రస్తుత పరిస్థితుల్లో అది మార్గం సరిగ్గా లేదనుకుంటే వేరే పద్ధతుల ద్వారా చేస్తే అదే మంచిది. కాబట్టి నేను ఈవేళ కాదు, 40 ఏళ్లుగా ఒక విద్యార్థిగా, ఒక యువకుడిగా, ఉన్ననాటి 46 ఏళ్లుగా, బహుశా 40 కూడా కాదు 46 ఏళ్లుగా నేను చాలా క్రియాశీలకమైన పౌరుడిగా నిరంతరం వ్యవహరిస్తూ వచ్చాను. ఏది నమ్మానో అదే చెప్పాను, ఏది చెప్పానో అదే చేస్తూ వచ్చాను అప్పటికిప్పటికీ. అందువల్లనే పదవులున్నా లేకపోయినా కూడా ఈ దేశంలో చాలా మంచి మార్పులు తెచ్చే అవకాశం నాకు దక్కింది. అదే కనుక పదవులు పద్ధతి ప్రకారం వస్తాయి, నిజాయితీగా వస్తాయి, సమర్థులకి, దేశాన్ని ప్రేమించే వాళ్ళకి, మార్గం తెలిసిన వాళ్ళకి, అలాంటి వాళ్ళని ఈ జాతి ఉపయోగించుకుంటే మరిన్ని ఫలితాలు వస్తాయి. అంతేగాని పదవుల కోసం మనం ఎగబాకి, దానికోసం వెంపర్లాడి, దానికోసం అన్ని విలువల్ని తాకట్టు పెట్టి, దానికోసం దేశ భవిష్యత్తుని నాశనం చేస్తే దానివల్ల ఎవరి పదవులు ఉన్నా ప్రయోజనం లేదు. భారతదేశంలో పదవుల కోసం పోటీ కొరత లేదు. మీరు పంచాయతీ వార్డు మెంబర్ దగ్గర నుంచి దేశ ప్రధాని దాకా ఈ దేశంలో ఉన్నంత పదవీకాంక్ష ప్రపంచంలో మరి ఎక్కడ లేదు. కాబట్టి పదవుల కోసం వెంపర్లాడితే లాభం లేదు. పదవి లక్ష్యం కోసం, ఆ లక్ష్యాన్ని సాధించడం కోసం పదవి మార్గం అయితే, ఆ పదవి ధర్మబద్ధంగా వస్తే ఖచ్చితంగా దానికోసం మనం నిలబడాలి. అది సమాజం తెలుసుకోవాలి. అది ఈ జాతి సరైన ఉపయోగించుంటే మంచి వాళ్ళని ఉన్నదానికి మిమ్మల్ని సమర్థించే వాళ్ళు ఏమంటారంటే సార్, జయప్రకాష్ నారాయణ గారిని ప్రజలు ఓన్ చేసుకోలేకపోయారు అంటారు. విమర్శించే వాళ్ళు ఏమంటారంటే ప్రజలను మార్చగలిగే వాళ్ళే నాయకుడు అవుతారు కదా అంటారు. దీనికి ఏం చెప్తారు సార్? ఇప్పుడు ఆ రెండు దానిలోకి వెళ్ళాల్సిన అవసరం లేదు. మన సమాజాన్ని తప్పట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన సామాన్య పౌరులు ఈ వ్యవస్థలో బాధితులు, నష్టపోతున్నవాడు. భారతదేశంలో 1947లో ప్రజలంతా కలిసి మాకు ప్రజాస్వామ్యం కావాలని కోరలా, అడిగారా? ఈ దేశంలో అగ్రనాయకత్వం ఒక ఉదాత్తమైనటువంటి ఆలోచనతో ఈ దేశంలో ఒక మంచి ప్రజాస్వామ్య నిర్మాణం చేద్దామని ప్రయత్నం చేశారు. కాబట్టి ఈ ప్రజాస్వామ్యంలో వైఫల్యాలకి ప్రజల మీద బాధ్యత పెట్టామనుకోండి, ఇక మనం ఏం చేయక్కర్లా. ఈ ప్రజల పాపం తెలివితేటలు లేని వాళ్ళు, చదువుకోని వాళ్ళు, ప్రపంచ జ్ఞానం లేని వాళ్ళు అన్న వంక పెట్టేసి మనం ఉన్న స్థితిని కొనసాగిస్తే అది ప్రజలకు ద్రోహం చేయడం అవుతుంది, బాధితుడిని నిందితుడు చేసినట్టు అవుతుంది. కాబట్టి ప్రజల్లో కూడా విచక్షణ కావాలి, కాదని అంటల్లా. కానీ ప్రధానంగా వ్యవస్థను మార్చే బాధ్యత నాయకత్వం తీసుకోవాలి. పార్టీల నాయకత్వం, పార్టీల బయట మీడియా, ఆలోచించే మధ్యతరగతి, వ్యాపార వర్గాల్లో ఉన్న భవిష్యత్తు పట్ల దృక్పథం ఉన్నటువంటి వాళ్ళు, అందరూ కూడా ఎలీట్స్ మనం అందరం కూడా. లేకపోతే అధికార యంత్రాంగం, మధ్యతరగతి వర్గాలు, వీళ్ళందరూ పట్టించుకోకుండా ప్రజల మీద భారాన్ని నెట్టడం సరైనది కాదు. ఇది కేవలం రాజకీయ సమస్య కాదు, ఈ సమస్య మనంతా భాగస్వాములం. మనం దీన్ని నుంచి ఈ సమస్య నుంచి బయటపడి పరిష్కారం తేవాలని ఆలోచించాలి. కానీ ఇది వ్యక్తుల ఉన్నతి గురించి ఆలోచించకూడదు. ఏమో వ్యక్తి వాడు ఉంటాడు పోతాడు, ఒక వ్యక్తి పదం ఏమిటి అన్నది మనకు అవసరం లేదు. రెండోది, సక్సెస్ ఫెయిల్యూర్ మనకి ఈ దేశంలో దానికి నిర్వచనాలు సరిగ్గా తెలియవు మనకి. మన పరీక్షల్లో 100కి 90 మార్కులు వస్తే వాడికి పట్టుకొస్తే అక్షమొక్కరు. అది సక్సెస్సా ఫెయిల్యూర్? అది బాగా విషయ పరిజ్ఞానం ఉండి, నిజమైన విద్య ఉండి, వాళ్ళ ఇంగిత జ్ఞానాన్ని పెంచి, నిర్ణయాధికారాన్ని పెంచితే విద్య, లేకపోతే పరీక్షల్లో బట్టి మార్కులు వస్తే విద్య. కాబట్టి సక్సెస్ అంటే తెలియని సమాజంలో ఏది సక్సెస్ ఏది ఫెయిల్యూరో తెలియదు అసలు మనకి. నేను 3 రాజ్యాంగ సవరణలు సాధించాను. దానిలో 2 పూర్తిగా నా ప్రమేయం వచ్చిన 97వ సవరణ, 99వ సవరణ. కనీసం 7-8 పెద్ద చట్టాలు ఈ దేశంలో తెచ్చాను. కనీసం దానిలో 5-6 చట్టాలు పూర్తిగా నా వల్ల వచ్చినాయి. కనీసం 4-5 పెద్ద విధానాల్లో మార్పులు తీసుకొచ్చాను.
అది సక్సెస్ ఫెయిల్యూరా? అంటే మీరు ప్రధానమంత్రి అయితే, కేంద్ర మంత్రి అయితే, ముఖ్యమంత్రి అయితే సక్సెస్, ఏం చేయకపోయినా దేశాన్ని దోచుకున్నా లేకపోతే దేశానికి ఉపయోగపడకపోయినా, అదేమీ కాకుండా దేశంలో మార్పు తీసుకొస్తే ఫెయిల్యూర్. అంటే మహాత్మా గాంధీ మన దృష్టిలో అతిపెద్ద ఫెయిల్యూర్. ఏ పదవులు లేవు కదా దానికి. అంచేత మనకి మన మంచి అంటే అర్థం కావాలి సమాజానికి. ఇది వ్యక్తుల గురించి కాదు, మన ముఖ్యమంత్రుల గురించి కాదు, ప్రధానమంత్రుల గురించి కాదు, లేకపోతే సమాజంలో మంచి మార్పు కావాలని పోరాడే వ్యక్తుల గురించి కాదు. ఇది మనందరి ఉమ్మడి భవిష్యత్తుల గురించి. కాబట్టి వ్యక్తుల సక్సెస్ ఫెయిల్యూర్ అన్న చర్చ నుంచి మన సమాజం ఏ దారిన పోతుంది, దానిలో కొంత మంచి ఉంది, కొంత చెడు ఉంది. చెడుని ఎలా తగ్గించాలి, మంచిని ఎట్లా పెంచాలి, మన భవిష్యత్తుని ఎట్లా కాపాడుకోవాలి, దానికి మన చర్చ వెళితే ఈ కులాలు, ఈ వెర్రి, ఈ అధికారం కోసం అని చెప్పని ఈ వెంపర్లాట దాని నుంచి దూరంగా వెళ్ళి మన ఉమ్మడి భవిష్యత్తు, మన నిజమైనటువంటి ప్రయోజనం, కాబట్టి ఇంగిత జ్ఞానంతో కూడిన స్వార్థం, ఇది అర్థమైతే దేశం బాగుపడుతుంది. లేకపోతే ఇట్లాగే ఎగుడిగుడిగా ఉంటుంది. అంటే ఇప్పుడు మీరు లోక్సత్తా ఎన్జిఓగా ఉన్నప్పుడు సమాజానికి ఎక్కువ మేలు చేయగలిగారా, లేకుంటే రాజకీయ పార్టీ అయినప్పుడు ఎక్కువ మేలు చేయగలిగారా సార్? ఎక్కువ తక్కువలోనే ఉండవు. అది అధికారిగా చాలా చేశాను నేను. ఓకే. కాబట్టి ఎక్కువ తక్కువలోనే ఉండవు. తర్వాత వీటిని విరదీయలేం మనం. జీవితం అవిభాజ్యం. నేను అధికారిగా బహుశా ఈ దేశంలో చాలా కొద్దిమంది అధికారులు కూడా నా దరిదాపులకి స్థాయిలో పనిచేయలేకపోయారు. అది కేవలం అధికారిగా కాదు, ఒక పౌరుడిగా ఆలోచించాను. అలాగే అధికారం ఉన్న వాళ్ళతో కూర్చుని, రాజకీయాల్లో గణితంలో కూర్చుని వాళ్ళు ఒప్పించాను, ప్రజల్ని ప్రేరేపించాను. కాబట్టి ఇది కేవలం మనం సాధించే విజయాలు ఏ ఒక్కళ్ళ వల్ల కాదు, లేదా పదవి వల్ల కాదు. అలాగే అధికారిగా ఎలా ఆలోచించానో ఇవాళ అదే ఆలోచిస్తాను. అధికారిగా ఉన్నప్పుడు ఎలాంటి బట్టలు వేసాను ఆ బట్టలు వేసుకుంటున్నాను, ఎలాంటి భాష వాడానో ఆ భాష వాడుతున్నాను, ఎలాంటి వాటి కోసం పోరాడు ఇప్పుడు దానికోసం పోరాడుతున్నాను. కాబట్టి ఇవన్నీ అవిభాజ్యాలు. ఒక ఉద్యమమా, లేకపోతే పౌర సమాజమా, లేకపోతే ఒక స్వచ్ఛంద సంస్థ, ఒక రాజకీయ పార్టీయా, ఒక అధికారంగా, ఒక పదవ, ఇవన్నీ కూడా చిన్న చిన్న విషయాలు. మనం ఏది వేసినా కూడా లక్ష్యం స్పష్టంగా ఉండి మార్గం కనుక ధర్మమైనట్టయితే ఫలితాలు వస్తాయి. కొన్ని సందర్భాల్లో వేగంగా వస్తాయి, కొన్ని సందర్భాలు నెమ్మదిగా వస్తాయి. అదే కనుక ఆ విజ్ఞత ఉన్న వాళ్ళకి అధికారం ఉన్నట్టయితే, అలాంటి వ్యవస్థ దేశంలో ఉన్నట్టయితే, విజ్ఞత సామర్థ్యం ఉన్న వాళ్ళకి అధికారాన్ని ఇచ్చే వ్యవస్థ ఉన్నట్టయితే మరింత వేగంగా వస్తాయి. అది సరిగ్గా జరగకపోతే కొంచెం నెమ్మదిగా జరుగుతాయి. అంటే ఈ విషయం ఏదైనా స్పష్టంగా ప్రజలకి చెప్పగలిగే జయప్రకాష్ నారాయణ గారు ఒక వైస్రాయ్ ఇన్సిడెంట్ వస్తే మాత్రం ఏం జరిగిందో ఈ పౌర సమాజానికి చెప్పే ప్రయత్నం చేయరు, ఎందుకు అని చాలామంది అడుగుతారు సార్. మొట్టమొదటి నాకు తెలియదు, నేను లేను అక్కడ. ఓకే. రెండోది, ప్రజలకి పనికొచ్చే అంశాలు చెప్పాలి కానీ రాజకీయంగా జ్యూసీగా ఉండేటువంటివి, లేకపోతే మనలో గాసిప్ని మాట్లాడుకునేది మనకి అనవసరం. మూడోది, కొన్ని మౌలికమైన సాంప్రదాయాలు ఉన్నాయి. ఒక అధికారిగా పనిచేసినప్పుడు ప్రజా ప్రయోజనాలు కాపాడడం కోసం ప్రజలకి విధాన రూపంలో చెప్పాల్సి ఉంటే ఆ బాధ్యత ఎప్పుడు చెప్తాను, అప్పుడు చెప్తాను. ఎన్టీ రామారావు గారితో నేను కలిసి పనిచేసినప్పుడు కొన్ని విధానాల్లో ఏమండి పొరపాటు ఎందుకు చేశారంటే నేను సమాధానం ఇప్పటికైనా చెప్తాను. బాధ్యత ప్రభుత్వానిదైనా కూడా, ఎన్నికైన ప్రభుత్వ నాయకులదైనా, క్యాబినెట్ అయినా కూడా దానిలో భాగస్వామిగా నేను బాధ్యత తీసుకుంటాను. అంతేగాని వ్యక్తిగతంగా ఏమైనా ఎవరితో ఏం మాట్లాడారు ఇవన్నీ ఇది సరైనది కాదు. అట్లాగే అది అధికారంగా బాధ్యత వదిలేసేయండి. ఈవేళ కూడా నాకు దేశంలో ఎందరో మహామహులతో, వివిధ రంగాల్లో ఉన్న వాళ్ళతో ఎన్నో చర్చలు, ఎన్నో సంభాషణలు జరుగుతాయి. ఆ సంభాషణల సారాంశాన్ని సమాజానికి పనికొచ్చే మేరకు నేను చెప్పాల్సిన బాధ్యత అవసరం ఉంటే చెప్తాను తప్ప, ఎవరితో ఏం మాట్లాడామో నా ప్రభావం పెంచుకోవడం కోసమో, లేకపోతే సరదాగా ప్రజల్లో గెలిగింతలు పెట్టడం కోసం మాట్లాడితే, అవాకులు చవాకులు మాట్లాడితే నాలో ప్రయోజనం కంటే నష్టం ఎక్కువ జరుగుతుంది. ఇది నా గురించిని, లేకపోతే నాకు ఎంత విషయం తెలిసిన కాదు, ఈ సమాజానికి ఏ ప్రయోజనం చేకూరుతుంది. మీరు ఒకరితో మాట్లాడినప్పుడు, మనసు మాట్లాడినప్పుడు ఆ విషయాలు బయట పెట్టారనుకోండి, మీరు మీ మీద నమ్మకం పోతుంది. రేపు పొద్దున మీరు అసలు ఈ దేశంలో మార్పుకి మీరు సాధనం కాలేరు. నేను ఇందాక చెప్పాను, ఇన్ని రాజ్యాంగ సవరణలు వచ్చినాయి, ఇన్ని చట్టాలు వచ్చినాయి. ఏ అధికారం ఉందా? నాకు ఎమ్మెల్యే పదం ఉందా? ఇంటి పదం ఉందా? కోట్ల రూపాయల డబ్బు ఉందా? ఎందుకు వచ్చినాయి? విశ్వాసం, విశ్వసనీయత. మీకు దాంతోపాటు కొంచెం అనుభవము, అది నేర్పిన కొంత ఇంగిత జ్ఞానము, దేశం అంటే మమకారం మీ చేతుల్లో ఉన్నవి. కానీ మీ ద్వారా జరగలేదుగా, అందరితో కలిసి జరిగిగా. అందరూ ఎందుకు ఒప్పుకున్నారు? ఒక రాజ్యాంగ సవరణ పార్లమెంట్ మొత్తం కూర్చుంటే ఎందుకని మీ గొప్పతనం వల్ల జరగల. ఎందుకు ఒప్పుకున్నారు? గొంభనం ఉంది, చిత్తశుద్ధి ఉన్నది, దీనిలో డ్రామాలు ఉండవు, వ్యక్తులు తాను పెరగడం కోసం ప్రయత్నం ఉండదు, దీనిలో ఈ పార్టీకి అనుకూలం, ఈ పార్టీకి వ్యతిరేకం కాదు, దేశ ప్రయోజనాల కోసం అందరిని మంచిని గురించి ఆలోచించి మనసులో కల్మషం లేకుండా ప్రయత్నం చేస్తున్నారు కానీ కలిసి వస్తారు. మనం తాత్కాలికంగా మీ టీవీ కెమెరాల ముందు కనిపించాలని చెప్పానో, లేకపోతే ఆ పూట ఒక డ్రామా గలగాలని నేను ప్రయత్నం చేయగానే అదంతా నా వల్ల సమాజానికి మంచి జరగదు. అంటే ఇప్పుడు లోక్సత్తా పెట్టాలనే ఆలోచనకు ఆగస్టు సంక్షోభం ఏమైనా మీలో కొంచెం బీజాలు నాటిందా సార్ కొంతవరకు? నాకు అది జరిగింది 95 మీరు చెప్పింది. నాకు వివాహమైంది 1983లో.
83లో మా శ్రీమతికి చెప్పాను నేను ఒక ఐఏఎస్ ఆఫీసర్ని కాబట్టి పెళ్లి చేసుకుంటుంటే ఆ పొరపాటు చేయొద్దు, నేను ఎక్కువ కాలం ప్రభుత్వంలో ఉన్నాను, ఎప్పుడూ స్పష్టంగా చెప్పలేను, కానీ ఖచ్చితంగా చెప్పగలను ఈ దేశంలో మౌలికమైన మార్పుల కోసం ఒక పౌరుడిగా నా గొంతు ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. ఏ రూపంలో నేను ఇప్పుడు చెప్పలేను, కానీ అది అనివార్యము అని అప్పుడు చెప్పాను. దాన్ని బట్టి మీరు సమాధానం తెలుసుకోవచ్చు. ఎందుకంటే నాకు ప్రభుత్వంలో చేరిన కొద్ది సంవత్సరాలకి అర్థమైంది ఈ దేశంలో ఈ జాడ్యం ఏంటి, ఆ సంక్షోభానికి వెనకాల కారణాలు ఏమిటి, ఎందుకని ఇంత గొప్ప విజయాలు సాధించే అవకాశం ఉన్న దేశం ఇంత తక్కువ స్థాయిలో ప్రయాణం చేస్తుంది, ఆ వ్యవస్థీకృతంగా ఎక్కడెక్కడ మనకు లోపాలు ఉన్నాయి, ఆ లోపాలను సవరించడం ఎట్లాగా. ఈ పార్టీ ఆ పార్టీ ఒకప్పుడు నేను కూడా నమ్మాను, ఇందిరాగాంధీ అధికారంలోంచి పోతే దేశం బాగుపడుతుందని నమ్మిన వాడిని నేను ఎమర్జెన్సీ తర్వాత. కానీ అనుభవం ఏం పాఠాలు చెప్పిందంటే ఎవరు అధికారంలో ఉన్నారన్నది ముఖ్యం కాదు, ఏం చేశారన్నది ముఖ్యం, వ్యవస్థ ఎట్లా ఉన్నదన్నది ముఖ్యం అని చెప్పని. కాబట్టి వ్యవస్థ ఎట్లా ఉండాలి, ఆ పొరపాట్లు మారాలంటే ఏం చేయాలి, విధానాలు ఏ రకంగా రూపొందించాలి, అవగాహన పూర్తిగా వచ్చింది. నేను ఇప్పుడు కూడా మీరు వచ్చినప్పుడు నేను అధ్యయనం చేస్తున్నాను. కాబట్టి నిరంతర అధ్యయనం ఇది. కానీ మీకు అనుభవం నుంచి, మీరు చేసిన పనుల నుంచి, దాని నుంచి మీ పరిశీలన నుంచి కొంత గతంలో కంటే కొంత పరిణతి వస్తుంది, దాన్ని ఉపయోగించాలి. అంటే ఇప్పుడు దేశం వెనకబడడానికి, వ్యవస్థ లోపాలు, అవినీతిమయంగడానికి కొంతవరకు బ్యూరోక్రాట్లు కూడా కారణం అంటారు. అంటే మెజారిటీ భాగం అగ్రి అవుతారా సార్? కొంతవరకు కాదు, చాలా వరకు అని ఒప్పుకోవాలి మనం. ఓకే, మనకేంటంటే రాజకీయం అంటే మన మనసుల్లో కసి ఉంది కాబట్టి, ఒకళ్ళనొకళ్ళు వాళ్ళ బాగా తిట్టుకుంటారు కాబట్టి, ఓటు కోసం వాళ్ళు మన దగ్గరకు వచ్చి అర్థిస్తారు కాబట్టి మనకు చురకనైపోయి వాళ్ళని బాగా తిడతాం మనం. వాళ్ళ బాధ్యత కూడా ఉంది. నాయకత్వాన్ని విస్మరించి కేవలం ఓట్ల వేటలో బందీలు అయిపోయారు. ఆ ఓట్ల కోసం డబ్బు ఖర్చు పెట్టిన డబ్బుల సంపాదనలో మునిగిపోయారు. తప్పులు చేయట్లేదని అంటలేదు, కానీ వాళ్ళు వాళ్ళ దృష్టిలో ఒక గత్యంతరం లేని పరిస్థితుల్లో అధికార క్రీడ అంటే ఇలాంటి దేశంలో ఇది తప్ప ఇంకో మార్గం లేదని నమ్మేసి దానిలో పడిపోయారు, ఊపిలో కూరుకుపోయారు. తప్పు చేస్తున్నారు, తిడుతున్నాం మనం. కానీ భవిష్యత్తు పట్ల భయం లేనటువంటిది మన దేశంలో ఉన్న అధికార యంత్రాంగం. ప్రపంచంలో ఏ దేశంలో లేని రీతిలో రాజ్యాంగం ఈ దేశంలో అధికారులకి, ఉద్యోగులకి బంట్రోతు నుంచి ప్రధానమంత్రి దాకా భద్రత కల్పించింది. ఏ పని చేయకపోయినా లంచం తీసుకున్నా కూడా తీయడానికి సాధ్యం కాని వ్యవస్థ నిర్మాణం జరిగింది. జీవన పర్యంతం భద్రత ఇచ్చాం. ఉద్యోగ పదవి విరమణ తర్వాత మళ్ళీ జీతాల కంటే పెన్షన్లు ఎక్కువ ఇస్తున్నాం. జీతాలేం తక్కువ ఓట్ల, ఒకప్పుడు తక్కువ ఉండే కానీ ఇప్పుడు మొత్తం మీద మార్కెట్లో ఒక పనికి 10,000 ఇస్తే అదే పనికి ప్రభుత్వంలో 30-40,000 ఇస్తున్నాం, పని చేయకపోయినా కూడా. లంచాలు మింగే అవకాశాలు కూడా పుష్కలంగా ఈ దేశంలో అందించాం. లంచాలు తీసుకున్నా మనం ఏం పెద్దగా అడ్డుపట్టట్లేదు. ఎన్నో రంగాల్లో రాజకీయం వచ్చి మీరు పనిచేయొద్దని అంటలా ప్రజల్ని. ఏ రాజకీయ పార్టీ, ఏ ఎమ్మెల్యే కూడా ఎంత దుర్మార్గుడైనా కూడా ప్రజలకి మీ గవర్నమెంట్ ఆఫీసులో పనిచేయొద్దని కూడా ఉండవు. కనీసం తన ఓటు కోసమైనా, తన పరపతి కోసమైనా చేయాలని అంటాడు. ఎందుకు జరగట్లేదు? రాజకీయం అడ్డుకుందా? రాజకీయం చేయించట్లా, ఆ మేరకు రాజకీయం తప్పు, కానీ పని చేయింది ఎవరు? విద్య, ఆరోగ్యం ఈ ప్రజలకు అందట్లా. ప్రపంచంలో అధ్వాన స్థితిలో ఉన్న దేశాల్లో భారతదేశం ఒకటి. అత్యంత అధ్వానంగా ఉన్న దేశాలు, పెద్ద దేశాలు, భారతదేశం అట్టడుగున ఉన్నది విద్య, ఆరోగ్యం రెంట్లోనూ. ఏ ప్రభుత్వమైనా, ఏ పార్టీ అయినా, ఏ నాయకుడైనా వచ్చి పిల్లలు చదువు చెప్పకూడదు అన్నాడా? ఆరోగ్యం అందించకూడదు అన్నాడా? ఎవరు తప్పది? కాబట్టి రాజకీయాన్ని నాయకత్వ వైఫల్యం ఖచ్చితంగా, కానీ పరిపాలనా యంత్రాంగాన్ని అంతకంటే పెద్ద వైఫల్యం. న్యాయ వ్యవస్థ అద్భుతంగా ఏం చేయట్లా. మనం న్యాయ వ్యవస్థను నెత్తిన పెట్టుకుంటున్నాం, అది అవసరం. న్యాయ వ్యవస్థ స్వతంత్ర ప్రతిపత్తి కోసం గట్టిగా గొంతుపోవాలని అవ్వకండి, కానీ న్యాయ వ్యవస్థ కూడా అంత పద్ధతిగా చేయటం. 3 కోట్ల కేసులు అప్రక్షితంగా ఉన్నాయి కోర్టుల్లో. న్యాయ వ్యవస్థ అంటే కేవలం కోర్టులే చూడకూడదు, పోలీస్ యంత్రాంగం కానీ, ప్రాసిక్యూషన్ కానీ. ఇవాళ చావగొట్టి చెవులు మూయించి అమాయకుడితో నేను నేరం చేశానంటే సంతకాలు పెట్టిస్తున్నారు. ఇవాళ జైళ్ళల్లో మగ్గే వాళ్ళ 180 మంది పాపం అమాయకులైన వాళ్ళకి డబ్బులు పెట్టలేక బెయిల్ కోసం చెప్పని అండర్ ట్రయల్స్గా జైల్లో మగ్గుతున్నారు. మరి న్యాయ వ్యవస్థ అద్భుతంగా పనిచేస్తుందట. కాబట్టి వేలెత్తి చూపటం చాలా తేలిక. అధికార వ్యవస్థ మొత్తం కూడా కుప్పకూలిపోయింది. వాళ్ళ అధికారాన్ని, వాళ్ళ ప్రభావాన్ని, వాళ్ళ పదవుల్ని, వాళ్ళ వైభోగాల్ని కాపాడుకోవడం తప్ప ప్రజలకు అందించడంలో అందరూ విఫలమైనారు. అయితే తుది బాధ్యత రాజకీయానికి. ఎందుకంటే దీన్ని మార్చాలని ఓటు వేసేది మనం రాజకీయానికి. మార్పు తెచ్చే అధికారం ఉండాల్సింది రాజకీయానికి. మనల్ని ప్రేరేపించి ఒప్పించాల్సిందా? మీరు నాతో మాట అన్నారు, ఈ ప్రజలకు అర్థం కాకపోతే అర్థమయ్యేట్టు చెప్పడం నాయకత్వాన్ని పూర్తిగా అంగీకరిస్తున్నాను. ఆ బాధ్యతను కనీసం అధికారం వచ్చాక మీరు మంచిదారో అధికారంలోకి ఎలా రావడం నేర్చుకున్నారు. మీరు ఆ అధికారాన్ని ప్రజలకు నచ్చజెప్పి కావాల్సిన మార్పులు తేవడం కోసం ఉపయోగించకపోవడం వైఫల్యమే. ఆ మేరకు రాజకీయాన్ని బాధ్యత తప్ప
ప్రత్యేకంగా రాజకీయంలో ఉన్నవాడు దుర్మార్గంలో మిగతా వాళ్ళంతా పవిత్రులు అంటే అంతకంటే అమాయకత్వం, అంతకంటే మూర్ఖత్వం మరొకట్లేదు. తాజాగా నేను ఒక ఐఏఎస్ ఆఫీసర్ గారితో మాట్లాడుతున్నాడు, ఒక చర్చ వచ్చింది సార్. మైట్ బి సమాధానం మీరు మాత్రమే చెప్పగలరు. రామారావు గారు కొంతవరకు వ్యవస్థను బాగా మార్చేలోనే నేనంటే నేను పూర్తిగా వ్యతిరేకిస్తున్నాను. ఏ వ్యవస్థను తను మార్చలేదు. అప్పటి వరకు 150 కుటుంబాలు అధికారంలో ఉండేటివి, ఈయన వచ్చి ఇంకో 100 కుటుంబాలు ఉన్నాయి, అంతకు తప్ప ఏం చేయలేదు అన్నారు. మీరు దాంతో ఏకీభవిస్తారా సార్? ఇప్పుడు రామారావు గారనే కాదు, ప్రతి రాజకీయ పార్టీ కూడా, అంటే మరి ఇటీవల కాలంలో వచ్చిన చిల్లరమల్లర పార్టీలు, పూర్తిగా వ్యక్తి కోసం వచ్చిన పార్టీలు కొన్ని ఉన్నాయి. కానీ మొత్తం మీద చూస్తే, స్థూలంగా చూస్తే రాజకీయ పార్టీలు మనం తక్కువ అంచనా వేయాలి. డిఎంకే ఉంది, ఖచ్చితంగా అవినీతిలో కూరుకుపోయారు. ఖచ్చితంగా మీకు టీవీలు ఇవ్వటం, మిగతా ఫ్రీబీలు బాగా దేశంలో పెంచిన పార్టీ. కానీ డిఎంకేలో ప్రభావం లేదు కూడా చాలా పొరపాటు. ఈ దేశంలో ఈ ఆత్మగౌరవం నినాదాన్ని తీసుకొచ్చి, సోషల్ జస్టిస్ మూమెంట్ అని చెప్పినట్టు తీసుకొచ్చి, సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్ తీసుకొచ్చి, బలహీన వర్గాల ఎదుగుదలకి కీలకమైంది ఆ ద్రవిడియన్ మూమెంట్. అట్లాగే ఫెడరల్ వ్యవస్థ బలపడాలని చెప్పని మొట్టమొదటి నుంచి గొంతు విప్పి పోరాడింది డిఎంకే. అట్లాగే హిందీ భాషని దేశం మీద రుద్దకుండా అన్ని భాషలకి ప్రాధాన్యత రావడం కోసం డిఎంకే చేసిన పోరాటం అసామాన్యమైనటువంటిది. కాబట్టి డిఎంకేలో ఉన్న చెడును చూడాలి, డిఎంకేలో ఉన్న మంచిని చూడాలి. ఒక ఉదాహరణ చెప్తాను మీకు. అది చూడకుండా డిఎంకే దుర్మార్గ పార్టీ, కుళ్ళు పార్టీ అంటే మనకు రాజకీయం అంటే అర్థం కాదనమాట. ఎన్టీ రామారావు గారు వచ్చేదాకా రాజకీయం అన్నది మన రాష్ట్రంలో కానీ దేశంలో చాలా ప్రాంతాల్లో కానీ ఒక పెత్తందారీ రాజకీయం. మొట్టమొదటిసారిగా ప్రజల రాజకీయం ఆయన తీసుకొచ్చాడు. అప్పటిదాకా మోతుబర్లు, అగ్రకులాలు కొంతమంది వాళ్ళ చేతుల్లో ఉండేది. ఎన్నికల టైంలో వచ్చేవాళ్ళు ప్రజలకు అర్థమయ్యేది కాదు, అసలు పోటీ కూడా ఉండేది కాదు. గెలిచేవాళ్ళు, గెలిచిన తర్వాత మళ్ళీ వాళ్ళు చెడ్డవాళ్ళని కాదు, కానీ జనంతో సంబంధం లేనటువంటి ప్రజాస్వామ్య రాజకీయం అది. జనజీవనంతో మమేకమైన రాజకీయం. అప్పటి నుంచి 24 గంటలు ఎమ్మెల్యే, పార్టీ కార్యకర్తలు ఆ గ్రామాల్లో ఉండి, పట్టణాల్లో ఉండి, జనానికి అందుబాటులో ఉండి రాత్రి బోళ్ళు చాకరీ చేయటమే. చాకరీ వల్ల మంచి జరుగుతుంది, చెడు జరుగుతుంది పక్కన పెట్టిన దానికి వివిధ కారణాలు ఉన్నాయి. కానీ జన రాజకీయం చేశాడు. రెండోది, అసలు ప్రత్యామ్నాయమే లేనటువంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీకి చేసే రాష్ట్రంలో లేదు, దేశంలో దాదాపుగా లేదు, కొన్ని రాష్ట్రాల్లో తప్ప. అలాంటి సందర్భంలో దేశంలో కాంగ్రెస్కి దీటైన ప్రత్యామ్నాయాన్ని తీసుకొచ్చే రాజకీయ పోటీ తీసుకొచ్చింది ఎన్టీ రామారావు గారి నాయకత్వం వల్ల. ఆయన ఒక్కడే చేశాడని అంటున్నాను. నేషనల్ ఫ్రంట్ కానీ, కాంగ్రెస్ వ్యతిరేకంగా రాజ్యాన్ని పోరాటం కానీ ఆషామాషి చేయలేక దాని ప్రభావం ఉంది ఈ దేశం మీద. అది లేకపోతే, ఎన్టీ రామారావు గారు లేకపోతే, అలాంటి వాళ్ళు 2-3 లేకపోతే అది దేశ రాజకీయం ఇంకో రకంగా ఉండేది. ఒకప్పుడు బీజేపీ వాడు ఇంత ప్రభావంతో ఉన్న బీజేపీకి 2 సీట్లు, దానిలో 1 సీట్ ఎన్టీ రామారావు గారి వల్ల మీకు వరంగల్ పక్కన వచ్చింది. ఇంకొక సీట్ ఎక్కడో గుణాలను ఎక్కడో గెలిచారంతే. ఎన్టీ రామారావు గారు వీరందరినీ పెంచారు కాంగ్రెస్ ప్రత్యామ్నాయ రాజకీయాన్ని. మూడోది, ఈ దేశంలో ఫెడరల్ వ్యవస్థ కోసం ఆయన చేసిన పోరాటం ఇంకెవరు చేయలేదు. రామకృష్ణ హెగ్డేని, జ్యోతి బాసుని, ఆ తర్వాత కరుణానిధిని, మరి బిజు పట్నాయక్ని, ప్రధానంగా 5. కానీ వీళ్ళందరికీ కీలక బిందువు ఎన్టీ రామారావు గారు. ఫెడరలిజం అంటే ప్రజలకు తెలియని కాలంలో నచ్చజెప్పి అన్ని జాతీయ స్థాయిలో ఉన్నదాన్ని కొంతమేరకైనా కొంత సమతూకాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. అలాగే ఒకప్పుడు ఫ్యూడల్ స్వభావం ఉందని చెప్పిన కారణంగా దాన్ని తొలగించకపోతే ప్రజలకు న్యాయం జరుగుతుందని చెప్పని గ్రామాధికారులు తొలగించారు. ఇవి సరిపోతాయా? సరిపోవు. ఆయనతో రోజునే పోటాడేవాడిని. మౌలికమైన మార్పు, అధికార వికేంద్రీకరణ, విద్య, ఆరోగ్యం మీద ప్రధానమైన పాత్ర తీసుకురావడం, ఆదాయాన్ని పెంచేందుకు పద్ధతులు, వ్యవసాయం కానీ ఇతర రంగాల్లో కానీ, చట్టబద్ధ పాలన, ఈ బలమైన ఏర్పాట్లు చేయకుండా ఇవి చాలా అని చెప్పి నేను ఎప్పుడు వాదించేవాడిని. కాబట్టి ఖచ్చితంగా జరగాల్సింది పూర్తిగా జరగల. అది ఆయనకి తెలుసు, మీకు తెలుసు, నాకు తెలుసు. కానీ అంత మాత్రం చేత ఒక జవహర్లాల్ నెహ్రూకో, ఒక ఇందిరాగాంధీకో, లేకపోతే ఒక వాజ్పేయికో, ఒక కరుణానిధికో, ఒక అన్నాదురైకో, ఒక ఎన్టీ రామారావుకో, ఒక జ్యోతి బాసుకో ఈ దేశ నిర్మాణంలో, ఈ దేశ రాజకీయ పరిణతిలో అసలు పాత్రలేదు. వీళ్ళంతా పనికిమాలిన వాద్యమని అనుకుంటే మనం చాలా అజ్ఞానంతో మాట్లాడుతున్నాం, అహంకారంతో మాట్లాడుతున్నాం. ఆ చేసింది చాలదు, మరింత వేగంగా మరింత ఎక్కువ సాధించాలని చెప్పిన స్పృహ ఉంటే మనం ఆ విలువను గుర్తిస్తాం. అంతేగాని అసలు ప్రజాస్వామ్యం అంటే తెలియనటువంటి ఒక సమాజంలో, కులం వర్గం ఉన్న సమాజంలో, పేదరికం తాండవించినటువంటి సమాజంలో, 1000 ఏళ్లుగా ఒక ఫ్యూడల్ వ్యవస్థలో ఉన్న సమాజంలో కొంతమేరకన్నా ప్రజాస్వామ్యాన్ని తీసుకొచ్చారు. మనందరి బాధ మంచి జరగలేదని కాదు, కావలసినంత మంచి జరగలేదు, జరగాల్సిన అవకాశం ఉండి కూడా జరగలేదు. ఇతర దేశాలతో పోలిస్తే మనం వెనకబడుతున్నాం, ఇంకా సాధించాల్సింది ఉంది. కాబట్టి మనం మార్పను. కానీ వీళ్ళందరూ ఏమీ చేయలేదు, దేశం అంతా కూడా నాశనం చేశారు, మనం హీరోలు అనుకుంటే మనం చాలా పిచ్చివాళ్ళం. ఇప్పుడు ఈ ప్రజాస్వామ్యం గురించి మాట్లాడినప్పుడు అది బలంగా ఉండాలి అంటే ప్రతి ఒక్కరికి స్వచ్ఛంగా ఓటు వేసే అవకాశం ఉండడమే కదా సార్. ఇప్పుడు ఆ ఓటు తొలగించేస్తున్నారు, ఆ ఓటర్ ఐడి కార్డు లేకుండా. సో అట్లా ఒకవేళ ఓటు హక్కు కేవలం ఈ కార్డు మీద ఆధారపడి కాకుండా ప్రతి పౌరుడికి ఓటేసే అవకాశం కావాలి అంటే మీ దగ్గర ఏదైనా ఆల్టర్నేట్ సొల్యూషన్ ఉందా? మార్గం ఇంకేముంది?
ప్రతి పౌరుడికి అని చెప్పంటే ప్రతి వాడు చూరికి ఓటేస్తాడా? అట్లా ఆల్టర్నేట్ అంటే కార్డు కాకుండా ఆధార్ లింక్ ఇచ్చారు. మళ్ళీ క్యాన్సిల్ చేశారు సార్. ఎన్నికల సంఘం ఆధార్ సరే, దానికి సుప్రీంకోర్టు చాలా మన పెద్ద ఆధార్ పెట్టదు, ఆధార్ పక్కన పెట్టండి. 24 రకాల గుర్తింపులు ఒప్పుకుంది ఎన్నికల సంఘం. ఓటు హక్కు ఇది లేదు, మీకు రేషన్ కార్డు మీద ఫోటో ఉంటే దాన్ని ఉపయోగించమన్నారు, డ్రైవింగ్ లైసెన్స్ ఉపయోగించమన్నారు, పాస్పోర్ట్ ఉంటే ఉపయోగించమన్నారు, మరొకటి ఉంటే ఉపయోగించమన్నారు. కాబట్టి ఇది సరైన పద్ధతి. ఓకే, దీనిలో పొరపాట్లు ఉన్నాయి. ఈ దేశంలో ఓటర్ల జాబితాలు అవకతవకలున్నాయని గొంతు విప్పినవాడిని నేను. భారతదేశంలో 22 ఏళ్లుగా నేను చేసిన పోరాటం ప్రయత్నం ఇంకెవరూ చేయాలి. ఊరికే పైన మాట్లాడమే కానీ ప్రామాణికంగా సర్వేలు చేసి ఎన్నికల సంఘం ఎత్తులు తీసుకొచ్చి అసలు ఓటర్ గుర్తింపు కార్డులు కూడా ఆనాడు పెద్దగా పట్టించుకోకపోతే నేను గట్టిగా గొంతు చెప్పిన తర్వాత ఓటర్ గుర్తింపు కార్డులు క్రమక్రమంగా వస్తుంది. వాళ్ళు 90-95%. ప్రపంచంలో దాదాపు ఏ దేశంలోనూ ఓటర్ల గుర్తింపు కార్డులు 90-95% లేవు. అది చిన్న విషయమేం కాదు, ఇది చాలదు. ఇంకా పొరపాట్లున్నాయని ప్రతిరోజు నేను ఇప్పుడు కూడా ఎన్ని సంఘాలు చెప్పబోతున్నాను. ఇవాళ కూడా మాట్లాడదాం అనుకుంటున్నాను చీఫ్ ఎలక్షన్ కమిషనర్తో. సరే ఎలక్షన్ టైం అయిన తర్వాత మాట్లాడదాం, ఇప్పుడు కాదు కదా అని చెప్పి కొంచెం పోస్ట్పోన్ చేస్తాను. నా మిత్రుడు, నా బ్యాచ్మేట్ ఆయన. ఎందుకంటే మనకి ఇప్పటికి కూడా పట్టణ ప్రాంతాల్లో ఒకప్పుడు 45% తప్పులుండే ఓటర్ల జాబితాలో. 45% తప్పులుండే. అంటే తప్పులంటే ఉండవలసిన పేరు లేకపోవటం ఒక తప్పు, ఉండకూడని పేరు ఉండడం ఇంకో తప్పు. రెండు కలిపి 45%. అంతే, 45% దొంగ పేరు అని కాదు, రెండు కలిపి 45% ఉండేది. అట్లాగే ఈ ఓట్లలో ఇప్పుడు ఓటర్ గుర్తింపు కార్డు కూడా సరిగ్గా లేకపోవడం చేత 12% పొరపాట్లు దొరికేవి. ఓట్లు వేసిన 10-12% దొంగ ఓట్లు ఉండేవి. డిగ్గింగ్ బాగా జరిగేది. కాలక్రమేణా లోక్సత్తా చేసిన పోరాటం వల్ల, ఎన్నికల సంఘం కొన్ని మార్పులన్నా కొన్ని తీసుకురావడం వల్ల ఆ 45% పట్టణ ప్రాంతాల్లో 10-12% తగ్గింది. తప్పులు 8-10-12% తగ్గిపోయింది. ఇంకా 8% కూడా తప్పే, 1% ఉన్నా తప్పే, ఇంకా బాగు చేయాలి. అలాగే ఈ ఓట్లలో అవకతవకలు 1% పడిపోయినాయి. పట్టణ ప్రాంతాల్లో 1-2% మధ్య ఉన్నాయి. గ్రామ ప్రాంతాల్లో 60% కూడా లేవు. అక్కడ ఇంకా కష్టం తప్పికేయడం, ఎందుకంటే అందరికీ తెలుసు కాబట్టి. దీన్ని ఇంకా బాగా చేయాలని చెప్పని నేను చాలా కాలం నుంచి వాదిస్తున్నాను. పోస్ట్ ఆఫీస్ని ఓటర్ల జాబితాకి కేంద్ర బిందువుగా చేయండి. ప్రతి ఒక్కళ్ళకి పోస్ట్ ఆఫీస్ తెలుసు, ఆ పోస్ట్ ఆఫీస్ మీద నమ్మకం ఉంది, అక్కడ పార్టీల ప్రభావం లేదు. కాబట్టి ఎవరైనా సరే, ఒక అమీర్ వెళ్ళారు, ఒక రామకృష్ణ వెళ్ళారు, ఒక లక్ష్మి వెళ్ళింది, ఎవరైనా సరే పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి పేరుందో లేదో చూసుకోవచ్చు, లేకపోతే అప్లికేషన్ ఇవ్వచ్చు, మళ్ళీ 10 రోజులు పోయిన తర్వాత ఏం జరిగిందో మళ్ళీ కనుక్కోవచ్చు. వాళ్ళు జవాబుదారీగా ఉండాలి అని చేయండి అని చెప్పని. ఎన్నికల సంఘం దీన్ని పట్టించుకోవట్లా. గట్టిగా నా ఒత్తిడి మీద కొంతకాలం పాటు పోస్ట్ ఆఫీస్ కేంద్ర బిందువుగా కొన్ని చోట్ల పెట్టారు, కానీ తాత్కాలికంగానే. కాబట్టి ఇంకా బాగు చేయాలి. కానీ అంత అన్యాయంగా ఉంది, ఓట్లన్నీ అక్రమము, ఇది పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాం మన సమాజంలో. ఖచ్చితంగా మన ప్రజాస్వామ్యంలో ఇంకా తప్పులు ఉన్నాయి. భయంకరమైన తప్పులు రాజకీయంలో ఎన్నికలు జరిగే తీరులో ఉన్నాయి. కొన్ని తప్పులు పోలింగ్ బూత్లో ఉన్నాయి, ఓటర్ల జాబితా దగ్గర నుంచి ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్ దాకా. కానీ అది భయంకరమైన తప్పులు, దానివల్ల ప్రజాస్వామ్యంతో నాశనం అవుతుందన్నది పిచ్చి వాదన. ఓకే సార్, ఇప్పుడు ఓవరాల్గా 5 సంవత్సరాల్లో అంటే స్టేట్ డివైడ్ అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితిని ఎట్లా విశ్లేషిస్తారు సార్ మీరు? మనకేం జరిగిందంటే, ఎప్పుడైతే హైదరాబాద్ నగరాన్ని ఆంధ్రప్రదేశ్ కోల్పోయిందో, హైదరాబాద్ నగరం వల్ల తెలంగాణ రాష్ట్రానికి 14వ ఆర్థిక సంవత్సరం 5 ఏళ్ల కాలంలో 2015 నుంచి 2020 కాలంలో 1,16,000 కోట్ల రూపాయల మిగుల్ని వారు అంచనా వేశారు. ఎందుకు వచ్చిందా మిగులు? హైదరాబాద్ నుంచే మిగులు వస్తుంది. రాష్ట్ర విభజనకు పూర్వమే నేను వివరాలనే బయట పెట్టాను. హైదరాబాద్లో మిగులంతా, హైదరాబాద్ లేని తెలంగాణలో లోటంతా, తర్వాత కోస్తాంధ్ర పరిస్థితి ఏమిటి, రాయలసీమ పరిస్థితి ఏమిటి, నేను గణాంకాలన్నీ బయట పెట్టింది నేనే. అప్పటికిప్పటికి ఇంకెవరు బయట పెట్టాలి ఆ గణాంకాలు. సహజంగానే ఆ మిగులు డబ్బును మొత్తంలో 22 జిల్లాలు, హైదరాబాద్ బయట 22 జిల్లాలు పంచుకునేవి. ఇప్పుడు ఆ పంపిణీ 9 జిల్లాలకు పరిమితం. హైదరాబాద్ కానీ 9 జిల్లాలకు పరిమితం. ఇప్పుడు 9-31 అయినా అనుకోండి, 10 బట్ 9 జిల్లాలు అన్నాడు. ఆ డబ్బు ఎప్పుడైతే ఒక్క ప్రాంతానికే చెందిందో మీకు ఆంధ్రప్రదేశ్లో లోటు ఎక్కువైంది. ఆ లోటు భర్తీ చేయడం కోసం చెప్పని అందులో బలవంతంగా రాష్ట్ర ప్రజల సమ్మతి లేకుండా, అసెంబ్లీ అనుమతి లేకుండా మొట్టమొదటిసారిగా రాష్ట్రపతి చేశారు. కాబట్టి నిర్దిష్టమైన హామీలు ఇచ్చారు. ఆ హామీలు అమలు జరగల. అందుకనే ప్రామాణికమైంది, పార్టీలకు అతీతమైంది, నిపుణులతో, తెలుగు వాళ్ళకు కూడా సంబంధించినటువంటి జాతీయ స్థాయి నిపుణులతో నేను అధ్యయనం చేసి ఈ మొత్తం నివేదికను బయటపెట్టాను. ఇది జరగకపోవడం చేత సంక్షోభం మరింత తీవ్రతరమైంది. కానీ మనం ఒక మంచి జరిగింది ఏమిటంటే, 2 రాష్ట్రాల మధ్య, ప్రజల మధ్య ఉన్న వైమనస్యాలు చాలా మేర తొలగిపోయినాయి. ఇంకా రాజకీయ కారణాల వల్ల వీళ్ళ మీద వాళ్ళ మీద విరుచుపడుతున్నారు, జరుగుతుంది. కానీ అది ప్రజల్లో అంతకుముందు ఉన్నటువంటి ఆ ఉద్రేక వాతావరణ స్థానంలో ఒక సుహృద్భావ వాతావరణం వచ్చింది. 2 రాష్ట్రాలు ఆరోగ్యంగా పోటీ పడుతున్నాయి. 3ది వనరుల కొరత ఉన్నా కూడా, అందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని అభినందించాలి. ఢిల్లీ నుంచి మీకు మద్దతు రాకున్నా కూడా, తగిన స్థాయిలో మీకు తగినటువంటి సహాయం, చట్టబద్ధంగా సహాయం అందకపోయినా కూడా, వనరుల్లోటు ప్రజలకి పెద్దగా కనిపించకుండా, తెలియకుండా
గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కానీ, రాష్ట్రంలో పారిశ్రామికీకరణ కోసం చెప్పిన మౌలిక సదుపాయాలు కానీ, కొన్ని ప్రధానమైన ప్రాజెక్టుల నిర్వహణ కానీ, పోలవరం ఉందనుకోండి, సరే ఢిల్లీ నుంచి డబ్బులు వస్తాయి కానీ మనం ఖర్చు పెట్టాక వస్తాయి. ముందు మన చేతిలో డబ్బులుండి ఉన్నా లేకపోయినా అప్పు చేసి ఖర్చు పెట్టేసి చేసిన తర్వాత వస్తున్నాయి. ఇప్పుడు దాదాపు 3,800 4,000 కోట్లు పనిచేసిన డబ్బుకి ఇంకా రాలా ఉదాహరణకి. కాబట్టి వచ్చినా కూడా ఇక్కడ ముందు ఖర్చు పెట్టే శక్తి కావాలి. తర్వాత వేగంగా చేయటం కానీ కొన్ని ప్రయత్నాలు ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ యంత్రాంగము ప్రభుత్వం గట్టిగా చేసినాయి. కాబట్టి ఆర్థిక ఈ లోటు ప్రభావాన్ని చాలా మేరకు పరిమితం చేశారు. ఇంకో మంచి జరిగింది ఏంటంటే కొంతమేరకు మౌలిక సదుపాయాల మీద కొంత దృష్టి పెట్టి అంతా ఒక నగరం కాకుండా కాస్త అన్ని ప్రాంతాల్లో కూడా విస్తరించేట్టుగా పూర్వం చేసిన తప్పేంటి వీళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గారే హైదరాబాద్లో ముఖ్యమంత్రిగా ఉండగా, రాజశేఖర రెడ్డి గారే ముఖ్యమంత్రిగా ఉండగా వీళ్ళంతా చేసిన తప్పేంటి అన్నీ హైదరాబాద్లో పెట్టారు. ఇప్పుడు అలా కాకుండా అనుభవం నుంచి కనీసం అవసరమైన పాఠాలు నేర్చుకుని కొంతమేరకు విస్తరించే ప్రయత్నం చేస్తున్నారు. అందుకనే కియా కార్స్ ఇప్పుడు ఇవాళ అనంతపురం జిల్లాలో వచ్చింది. ఒకప్పుడు మరి ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఎంత ప్రయత్నం చేసినా రాలా, ఇవాళ వచ్చింది కొరియా కార్. $1 బిలియన్ పైన చాలా వేగంగా సంవత్సరం 9 నెలల లోపల పెట్టుబడి వస్తుంది. ఒక వెనకబడ్డ ప్రాంతంలో పెద్ద పరిశ్రమ వస్తుంది. అలాగే మరికొన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆ మేరకు అభినందించాలి. ఎక్కడ సమస్య వచ్చింది అంటే అధికార కేంద్రీకరణ కొనసాగుతుంది. ఇదే కనుక మీ డబ్బులు ఎంత ఉన్నాయి ఉత్తరాంధ్రకి, రాయలసీమకి ప్రాంతీయ మండలి ఇచ్చేసి ఏ జిల్లాకు ఆ జిల్లా మరింత అధికారాన్ని మరింత బాధ్యతని పెట్టేసి వారి వనరులు ఆ ప్రాంతానికి అవసరం మేరకు ఇచ్చేసేసి ఇక మీరు చూసుకోండి అని చెప్పండి, బాధ్యత పెరుగుతుంది, వనరుల వినియోగం బాగుపడుతుంది, ప్రజల సంతృప్తి పెరుగుతుంది, అవినీతి తగ్గుతుంది. అధికారం ఒక చోట ఉన్న కొద్దిగా బెల్లం ఉన్న కొద్దిగా చేవలు జరుగుతున్నాయి. అక్కడి నుంచి ఆ పదవి కోసం ఎమ్మెల్యే పదవి కోసం ఉన్న కక్కుర్తి వాళ్ళు చూస్తే అసలు అంత విచిత్రం అనిపిస్తుంది. 20 కోట్లు 30 కోట్లు ఇవ్వడానికి సిద్ధపడుతున్నారు, ఖర్చు పెట్టడానికి సిద్ధపడుతున్నారు. ఎంపీ అంటే 50 కోట్లు 70 కోట్లు మనకు అర్థం కావట్లేదు. తమిళనాడులో 18 ఎమ్మెల్యే సీట్లుంటే ఇప్పుడు బై ఎలక్షన్లు జరుగుతుంటే ఆ 18 సీట్ల వల్ల ప్రభుత్వం మారే అవకాశం ఉంది. కాబట్టి ఒక్కొక్క సీటుకి 200-300 కోట్ల రూపాయలు, ఒక అసెంబ్లీ సీటుకి 200-300 కోట్ల రూపాయల ఖర్చులు సిద్ధపడుతున్నారు. అక్కడ ఒక ఉన్మాదం ఆవహించింది మన అధికార కేంద్రీకరణ వల్ల. దాన్ని తగ్గించే ప్రయత్నం జరగటం లేదు. రోజువారీగా అవినీతి పోవాలని చెప్పంటే గవర్నమెంట్ ఆఫీస్లో పనిజరిగే ఏర్పాటు కావాలి. కానీ ప్రభుత్వాలకి ప్రభుత్వ యంత్రాంగం అంటే భయం పడుతుంది. ఎవరినైనా చేయొచ్చు కానీ నరేంద్ర మోదీ కూడా అందరితో ఆయన హాంఫర్ట్ అంటాడు, ఉద్యోగులంటే వణికిపోతాడు ఆయన. అందుకని ఉద్యోగులు తప్పు చేయకుండా శాసించే చట్టం దేందయ్యా అని చెప్పంటే పని జరిగే చట్టం చేయమంటే ఆ పని చేయకుండా లంచం ఇచ్చిన వాడికి జైల్లో 7 ఏళ్ళు పెట్టే చట్టం తీసుకొచ్చాడు ఆయన. లంచం తీసుకున్నాడు మీద కేసు కూడా పెట్టకూడదని చట్టం తీసుకొచ్చాడు ఆయన ఉద్యోగులంటే భయంతో. ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కూడా మీకు పని సరిగ్గా వేగంగా జరిగించే చట్టం తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి. ఉద్యోగులంటే వణికిపోతున్నారు, జీతాలు పెంచేస్తున్నారు, పని మట్టి జరగట్లేదు. కాబట్టి తప్పులు ఉన్నాయి, కొంత మంచి జరుగుతుంది. ఇప్పుడు మీరు మంచి జరుగుతుంది అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక విధంగా అభినందిస్తున్నారు. బట్ కొందరు ఏమంటున్నారు అంటే నెక్స్ట్ 20 సంవత్సరాల్లో ఎంత అప్పు చేసేది ఉందో అంత అప్పు ఈ 5 సంవత్సరాల్లో చేసేసిండ్రు. నెక్స్ట్ అప్పు అడగాలన్నా కానీ ఇచ్చేవాళ్ళు లేరు. ఇప్పటికి 2,50,000 కోట్లు ప్రభుత్వం డైరెక్ట్ అప్పు చేసింది. అప్పు కాదు సమస్య, ఎలా ఉపయోగించామన్నది. తెలంగాణ 1,16,000 కోట్ల రూపాయలు మిగులుతో ఆ రాష్ట్రం ప్రారంభమైతే ఇవాళ అప్పు నువ్వులు కూరుకుపోయింది. 15వ ఆర్థిక సంఘానికి వాళ్లే ఇచ్చిన నివేదికలో మరి చాలా పెద్ద ఎత్తున రెవెన్యూ లోటు ప్రతి సంవత్సరం ఉంటుందని చూపెట్టారు. ఆ ఇంట్లో నేను చూస్తున్నాను, పరిశీలిస్తున్నాను ఏమిటని చెప్పిన పరిస్థితి. మిగులున్న రాష్ట్రమే ఇలా పడింది. మరి లోటుతో ఉన్న రాష్ట్రానికి సహజంగా అప్పు అవసరం అవుతుంది. కానీ అప్పుని మరీ పిచ్చి పిచ్చిగా ఖర్చు పెట్టకుండా, పనికిరాని పథకాలకు ఖర్చు పెట్టకుండా, నిరుత్పాదకమైన పథకాలకు ఖర్చు పెట్టకుండా, లేదా కాంట్రాక్టుల కమిషన్ల కోసం అని చెప్పని రేపు పొద్దున భవిష్యత్తులో ఆదాయాన్ని పెంచే మౌలిక సదుపాయాలు, లేకపోతే పారిశ్రామికీకరణ, లేకపోతే విద్య ఆరోగ్యానికి సద్వినియోగం చేస్తే అది మంచిది. కాబట్టి మీరు అప్పు ఎంత అన్నది మీరు లోటున్న రాష్ట్రంలో అప్పు తప్ప ఇంకో మార్గం లేదు. కానీ అప్పుకు కూడా పరిమితులు ఉన్నాయి. జాతీయ స్థాయిలో FRBM చట్టం అని ఉంది. ఆ చట్టం ప్రకారం మీకు అప్పు పరిమితి ప్రతి సంవత్సరం విధిస్తారు. ప్రతి అప్పుకి కూడా కేంద్ర ప్రభుత్వానికి ముందస్తు అనుమతి కావాలి. ఎక్కడి నుంచి అప్పు తీసుకున్నా కూడా మీ ఇష్టం కాదు. అలాగే మీకు ఫిస్కల్ డెఫిసిట్ అని చెప్పంటాం, ద్రవ్య లోటు. అంటే మీకు ఆదాయం ఎంత, మీరు ఖర్చు ఎంత, ఈ రెండింటికి మధ్య తేడా ఎంత. ఆ ద్రవ్యలోటు ఎంత ఉన్నాలో పార్లమెంట్ నిర్దేశించిన చట్టం ద్వారా ప్రతి రాష్ట్రానికి, ఏ రాష్ట్రం సొంతంగా చేయలేదు, ఆ పరిమితి లోపలే చేయాలి, చేస్తారు. కాబట్టి ఆ రకంగా చూడాలి తప్ప ఏ రాష్ట్రమైనా అప్పులు లేని రాష్ట్రం లేదు. అభివృద్ధి చెందుతున్న దేశంలో అప్పులు అనివార్యంగా ఉంటాయి. కానీ అప్పు చేసిన డబ్బుల్ని అనవసరమైన పథకాలకి 1,000 కోట్లు ఖర్చు పెట్టి దివాలా తీసే పరిస్థితి చేస్తున్నామా, లేకపోతే రేపొద్దున ఆదాయాన్ని పెంచే అవకాశాలు చూపెట్టి చేస్తున్నామా? అలా చూడాలి తప్ప అప్పులను చూడకూడదు. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్లో దక్షిణాది రాష్ట్రాలు మొత్తంతో పోలిస్తే వ్యవసాయం వాటా ఎక్కువ. ఎందుకంటే వెనకబాటుతనానికి చిహ్నం అది. 32% వ్యవసాయం వాటా ఉంది. దేశంలో 17% ఉన్నది. తెలంగాణలో 17% ఉన్నది. ఆంధ్రప్రదేశ్ అంటే ఏంటి, పారిశ్రామికీకరణ వెనకబడ్డ రాష్ట్రం. ఆ రాష్ట్రం ఏర్పాటైనప్పుడే పరిశ్రమలు లేని రాష్ట్రంగా వచ్చింది. ఎందుకంటే గతంలో ఈ నాయకులే నిర్లక్ష్యం చేశారు కాబట్టి, వేరే వాళ్ళు నిర్లక్ష్యం చేయాలి.
ఇవాళ 2 పార్టీలకు నాయకత్వం ఇస్తున్న వాళ్ళే చేశారు. జగన్ తండ్రే కదా రాజశేఖర రెడ్డి, చంద్రబాబు నాయుడు గారు అప్పటికి ముఖ్యమంత్రిగా ఉన్నది, అలాగే ఇతర ముఖ్యమంత్రులు కూడా ఏ కారణమైన తప్పులు జరిగినాయి. అలాగే మీకు తలసరి ఆదాయం దక్షిణాది రాష్ట్రాల మొత్తంలో అతి తక్కువ ఉన్న ఆదాయం ఆంధ్రప్రదేశ్ది. కానీ మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్లో తలసరి ఆదాయం ఇవాళ కొంచెం వేగంగా పెరుగుతుంది. కాబట్టి ఈ అంతరం తగ్గుతుంది. కానీ ఇప్పటికి కూడా అతి తక్కువ ఆదాయం అనేది ఆంధ్రప్రదేశ్. అలాగే పన్నుల వసూళ్లలో మీరు జీఎస్టీ ఉంది. తెలంగాణలో జీఎస్టీ అనుకున్న దానికంటే కొరత బట్టి ఢిల్లీ నుంచి కొంత డబ్బు రావాల్సి వస్తుంది. 5 ఏళ్ల పాటు కొరత ఉంటే ఢిల్లీ ఇస్తుంది దానికోసం డబ్బు నిధిని ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్కి ఆ కొరత లేకుండా ఉందంటే కొంత సమర్థంగా రెవెన్యూ వసూలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఇవన్నీ చూడకుండా గుడ్డెద్దు చేలో పట్టట్టు మనం విశ్లేషిస్తే పరిష్కారం రాదు. ప్రతి ప్రభుత్వంలో కూడా మంచి ఉంది, చెడు ఉంది. చెడుని సవరించాలి, మంచిని ఉపయోగించుకోవాలి. అంతేగాని అంతా ఒకే రకంగా తిరిగితే నేను ఇందాక చెప్పాను, ఇందిరాగాంధీని వ్యతిరేకించిన వాడిని, కానీ వాడి పరిపాలన మంచిని ఎప్పుడు కూడా గుర్తిస్తున్నా, అప్పుడు గుర్తించాను. నెహ్రూ చేసిన తప్పులు అప్పటికప్పుడు వ్యతిరేకిస్తున్నాను. కానీ నెహ్రూ కనుక లేకపోయినట్టయితే బహుశా ఈ దేశంలో ప్రజాస్వామ్యానికి తగ్గ పునాదులు వచ్చిండే కాదు. ఇప్పుడు రామారావు గురించి మీరు చెప్పారు, నేను చెప్పాను డిఎంకే ఉంది. పెద్దాన్ని కూడా విశ్లేషణ గుడ్డెద్దు చెలో పడ్డట్టు ఈ పార్టీ అనుకూలం ఆ పార్టీ వ్యతిరేకం కాదు. ఏ పార్టీ మనకి ఫ్రెండ్ కాదు, ఏ పార్టీ శత్రువు కాదు. మనకి పార్టీలు ఎవరో, ముఖ్యమంత్రి ఎవరో, అధికారి ఎవరో కాకుండా విషయం ఏంటి, పరిష్కారం ఏంటి, ఏ దిశగా వెళ్ళాలి, చర్చ అటు వెళ్ళినట్టయితే బాగుంటుంది. ఇవాళ ఈ దేశంలో అది పూర్తిగా పోయి కాయ్ రాజక్కాయ్ ఒక 1 డే క్రికెట్ మ్యాచ్ లాగా, 2020 క్రికెట్ మ్యాచ్ లాగా మనం ఆలోచిస్తున్నాం. నరేంద్ర మోదీ ఆయనకి ఇష్టపడితే ఏం చేసినా చెల్లుతుంది, ఇష్టం లేకపోతే ఏం చేసినా చెల్లదు. 2 తప్పే. మోదీ మంచి చేశాడు, మోదీ చెడు చేశాడు. డిమానిటైజేషన్, నోట్ల రద్దు ఆయన చేసిన తీరు చాలా బాధాకరమైనది, ప్రజలకు చాలా నష్టం కలిగజేసింది. నేను ఆయన సమర్థించాను. ఎందుకంటే సరిగ్గా చేస్తారు, మంచి ఉద్దేశంతో చేస్తారు, దూరదృష్టి చేస్తారు. అది కాదని తెలిపోయింది. అదే సమయంలో జీఎస్టీ తీసుకొచ్చారు, ఖచ్చితంగా దేశానికి అవసరమైన కొన్ని ఇబ్బందులు ఉన్నా కూడా. కాబట్టి అలా విశ్లేషణ జరగానే మోదీ మంచి, మోదీ చెడు కాదు. ఎప్పుడు కూడా చంద్రబాబు మంచి, చంద్రబాబు చెడు కాదు. కేసీఆర్ మంచి, కేసీఆర్ చెడు కాదు. మనం చూడాల్సింది ఆ చేసి పెట్టిన చర్యల్లో, విధానాల్లో కొన్ని మంచి ఉన్నాయి, కొన్ని చెడు ఉన్నాయి. మంచిని మనం పెంచాలా, చెడుని తుంచాలా. అది పూర్తిగా విస్మరించి ఈ దేశంలో కాయరాజకాయ అనే రాజకీయం వచ్చింది. ప్రజలకు ఖచ్చితంగా ప్రమాదం. నేను మళ్ళీ నిర్ద్వందంగా చెప్తున్నాను యువతకి, ప్రజలకి, ఎవడు నెగ్గినా ఎవరు ఓడినా మీకు వ్యక్తిగతంగా తేడాలే ఉండవు. మీ భవిష్యత్తును గురించి ఆలోచించుకోండి. ఎవరికి గులాములు కాబోకండి, జెండాలు పట్టే కూలీలు కాబోకండి, పల్లకీలు మోసే బోయిలు కాబోకండి. నా బతుక్కి నా విద్య బాగుపడుతుందా, నా నైపుణ్యం పెరుగుతుందా, నా ఆరోగ్యం బాగుపడుతుందా, నాకు ఆదాయ మార్గాలు పెరుగుతాయా, రేపు పొద్దున మనకు మౌలిక సదుపాయాలు పెరిగి ఆర్థికత పెరిగి మనందరి భవిష్యత్తు బాగుపడే అవకాశం ఉంటుందా, ఆ రకంగా ఆలోచించండి. కానీ ఈ అన్నొస్తాడా ఆ అన్నొస్తాడా మనకు అనవసరం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గురించి విశ్లేషించినప్పుడు అందరు చెప్పేది ఏంటంటే దుబారా ఒకటి, అవినీతి ఒకటి సార్ ప్రధానంగా. దానికి వాళ్ళు చెప్పే రెఫరెన్స్లు ఏంటంటే సెక్రటేరియట్లో ఒక చదరపు అడుగు కట్టడానికి 11,000 రూపాయలు ఖర్చు పెట్టినని ఒకటి, ముఖ్యమంత్రి గారు ఏకంగా ఇక్కడ అంటే తన క్యాంపస్ని అంటే హయత్ అంటే హోటల్ పెట్టినని ఒకటి, ఇంకా దేశంలో ఏ రాష్ట్రం ముఖ్యమంత్రికి లేని కాన్వాయ్ ఢిల్లీలో ఒకటి, వైజాగ్లో ఒకటి, హైదరాబాద్లో ఒకటి. ఇంత అంటే ఈ దుబారా గురించి దుబారా ఖర్చు నేను నిరసించినంత ఇంకెవరు నిరసించాల. ఇవన్నీ అసలు బయట పెట్టింది నేను, చార్టర్డ్ ప్లేన్ కానీ ఇంకోటి కానీ. మన దురదృష్టం ఏంటంటే ఒకప్పుడు మేము అలాంటి వాళ్ళని ప్రభుత్వంలో అధికారులుగా ఉన్నప్పుడు మాకంటే ముందు తరం ఇంకా మరింత ఎక్కువగా పొదుపరితనం చాలా గొప్పతనంగా భావించేవాళ్ళం. ప్రతి రూపాయిని సద్వినియోగం చేయాలి, ఒక్క పైసా కూడా వృధా చేయకూడదు. ప్రభుత్వ డబ్బుని, ప్రజల డబ్బుని చాలా పొదుపుగా జాగ్రత్త, ఎక్కువ ఫలితం వచ్చేట్టు చేయాలి. నాకు క్యాంప్ ఆఫీసులో కుర్చీలు, పేము కుర్చీలు ఉంటే అవి పేము కుర్చీలు చెడిపోయినా కూడా నేను జేబులోంచి 100 రూపాయలు ఇచ్చి బాగు చేయమన్నాను, కానీ మంచి సోఫాల కోసం ప్రయత్నం చేయాలి. నేను సొంతంగా నా కోసం, మా అప్పుడే అబ్బాయి పుట్టాడు పాపం, పిల్లవాడు మరి ఎండల్లో బతకాడని చెప్పి నేను వారి కోసం నా ఖర్చుతో ఏసీ పెట్టుకున్నాను. కానీ గవర్నమెంట్ ఖర్చుతో నేను కారు ఏసీ పెట్టలేదు, నా ఆఫీస్లో ఏసీ పెట్టలా. ఎందుకంటే ప్రజల డబ్బు ప్రజల కోసం కానీ మన కోసం కాదని చెప్పి ఒక నమ్మకంతో మేమంతా పనిచేసాం. ఈవేళ ముఖ్యమంత్రులు తీసేయండి, ప్రధానమంత్రి తీసేయండి, ఒక అధికారి ఆడంబరానికి హద్దు ఉందా ఈ దేశంలో? ఒక రాష్ట్రం ఇంకో రాష్ట్రం కదా. తెలంగాణలో ఇవాళ 64 కోట్ల రూపాయలతో 10,000 కోట్ల రూపాయల భూమిలో ఒక మహానవాబులాగా, నిజాం చక్రవర్తిలాగా 65 కోట్ల రూపాయలతో ఒక పెద్ద ప్యాలెస్, అదే మామూలు దానిలో అంతకుముందు రాజశేఖర గారు ఆనాటి ఖర్చు 5 కోట్ల రూపాయలతో పెద్ద భవనం నిర్మించాడు ఆయన. అది చాలా 65 కోట్ల రూపాయలతో వాళ్ళు పెట్టారు. ఇవన్నీ పూర్వం ఎప్పుడు ఊహించేవాళ్ళం కాదు. కాబట్టి ప్రభుత్వాలలో ఏ పార్టీ ఉన్నా, రాజశేఖర రెడ్డి గారు ఉన్నా అదే జరిగింది. ఇవాళ నరేంద్ర మోదీ ఉన్నా ఆయన సన్యాసం చెప్పంటాడు. ఆ ప్రధానమంత్రి గారు ఖర్చు చూస్తున్నారు మీరేంటో, ఎంత ఖర్చు పెడుతున్నారు సొంత ప్రచారం కోసం కానీ, లేకపోతే ఒక రాచరిక వైభవం కోసం కానీ. ఈవేళ ప్రజల డబ్బుని సద్వినియోగం చేయాలి, పొదుపరితనంతో ఉండాలి, వృధా ఖర్చు చేయకూడదు. ఈ డబ్బు మన వైభోగాల కోసం, మన రాచరిక స్వభావం కోసం కాదన్న పోయింది ఈ దేశంలో.
మోదీ గారు ప్రచారం కోసం ఎంత ఖర్చు పెడుతుందని ఫస్ట్ నేనే సార్ కాబట్టి చెప్పాను దీన్ని డబ్బులు. ఖచ్చితంగా ఇది పొరపాటు. అన్ని పార్టీలు, ఒక్క పార్టీ కూడా జరగతుంది కాదు, ఏదో మాణిక్ సర్కార్ లాంటి వాళ్ళు తప్ప ఒకరిద్దరు వ్యక్తులు, మరి కొంతమేరకు బహుశా నితీష్ కుమార్ కూడా ఉన్నారు, నాకు తెలియదు, బహుశా నేను నమ్ముతున్నాను ఆయన కొంత పరిమితితో చేస్తున్నాడు అని చెప్పని. అలాగే కొంతమేరకు ఒరిస్సాలో కూడా బిజు పట్నాయక్ పేరు, ఆయన సొంతంగా సంపన్నుడైనా కూడా ప్రజల డబ్బు వాడేవాడు కాదు, సొంతంగా కార్ డ్రైవ్ చేసుకునేవాడు. ఆయన ఇంటి దగ్గర ఇప్పటికి కూడా ఆయన కొడుకు కూడా అంతే, ఇప్పుడు నవీన్ పట్నాయక్ కూడా నాకు తెలిసినంత వరకు పెద్ద సెక్యూరిటీ ఉండదు, ఎవరైనా పోవచ్చు. ఒక పద్ధతి ప్రయత్నం చేసి, కానీ చాలా కొద్ది మంది, 195 మంది పార్టీలకు అతీతంగా. అసలు మండల ప్రెసిడెంట్ కాగానే వైభోగం కోసం చూస్తున్నారు, మున్సిపల్ చైర్మన్ కాగానే ముందు నా కారు ఏదని అడుగుతున్నారు, ఎమ్మెల్యే కాగానే అసలు ముందు 5 స్టార్ కల్చర్ లేకపోతే లాభం లేదని చెప్పి అనుకుంటున్నారు. ఎంపీలు చెప్పనక్కర్లేదు, కానీ మంత్రి పదవులు, మంత్రి అధికారం లేదు, పాడు లేదు, వాళ్ళు చూసేంత వైభోగాల కోసం అని చెప్పాను నేను. కాబట్టి ప్రజాధనాన్ని సొంత సుఖం కోసం వాడడం చాలా గొప్పగా చలామణి అయిపోతుంది. ఆ సంస్కృతి ఎక్కడున్నా నిర్ద్వందంగా ఖండించాలి. ఇది ఒక పార్టీకి ఇంకో పార్టీకి తారతమ్యం ఏమాత్రం లేదు. దేశం కోసమే ఉన్నాము, చాలామంది మేము కుటుంబాలను కూడా పక్కన పెట్టేసి బతికామని చెప్పన్న బీజేపీలోనూ ఆ సంస్కృతి వచ్చేసింది. సరే, మిగతా సాంప్రదాయ పార్టీలన్నింటిలో ఆ సంస్కృతి వచ్చేసింది. మామూలు ఏదైనా ఒక కుటుంబానికే పాటించే రూల్ ఏంటి అంటే సార్, మన ఆదాయానికి తగ్గట్టు ఖర్చు పెట్టుకొని ఉండాలి అని మా పెద్దలు కూడా చెప్పేవాళ్ళు. అలా తీసుకున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ అంత కష్టాల్లో ఉంది ఫస్ట్ డివైడ్ అయినప్పుడు. మరి ఇంత విపరీతంగా అప్పులు చేశారు, పర్ మంత్ 15% ఆంధ్రప్రదేశ్ ఆదాయంలో ఈఎంఐకి ఇంత అప్పు కట్టేకే సరిపోతుంది. చంద్రబాబు గారి 40 సంవత్సరాల అనుభవం అప్పులు తీసుకునే దానికి మాత్రమే పనికొచ్చింది అంటారు సార్. నేను ఇప్పుడు అనవసరంగా నేను చెప్పాను, స్థూలమైన విషయం చెప్పాను, ఆంధ్రప్రదేశ్ గురించి చెప్పాను, దేశం గురించి చెప్పాను. ఎఫ్ఆర్బిఎం ఒకటి ఉన్నది, పరిమితుల లోపల ఎవరన్నా చేయాలి. ముందు ఎంత అప్పులు చేశారన్నా కానీ దేనికి ఉపయోగిస్తారని చూడాలి. స్థూలంగా ఫలితాన్ని వస్తువుని చూడాలి. ట్యాక్స్ రిసీట్స్ పెరుగుతున్నాయా లేదా, తలసరి ఆదాయం వేగంగా పెరుగుతుందా లేదా, ఆర్థికాభివృద్ధి రేటు వేగంగా పెరుగుతుందా లేదా, మరింత బాగు చేయాలి, దానికోసం ప్రయత్నం చేయాలి. కాబట్టి అంతకుమించి నేను దానిలోకి వ్యాఖ్యానించాను. లేకపోతే ఈ రాజకీయ పార్టీల గొడవల్లో వీళ్ళకో వాళ్ళకు గొంతేవాల్సిన అవసరం నాకు లేదు. వాళ్ళ బాధలు ఏదో వాళ్ళ పన్నెండు. బ్రాడ్గా చూసినట్టయితే రాష్ట్ర ఆర్థిక నిర్వహణ ఉన్నంతలో కాస్త బాగానే చేశారు. చాలా రాష్ట్రాలు కూడా ఆ ప్రయత్నం జరిగింది. కానీ అది సరిపోతుందంటే దుబారా ఖర్చును అరికట్టాల్సిన అవసరం ఉంది. నేను ఇందాక చెప్పాను ఏమేం చేయాలో, ఆ పనులు సరిగ్గా సమర్థంగా చేయాల్సిన అవసరం ఉంది. ఈ తలసరి ఆదాయం పార్టీలతో అవసరం లేదు సార్. తలసరి ఆదాయం అన్నప్పుడు యునైటెడ్ అయిపోయినప్పుడు 2003-04లో తలసరి ఆదాయం 25,000 ఉండే సార్. 13-14లో 85 ఉండే, 14-15లో 93,000కి వచ్చింది. మరి తలసరి ఆదాయం కొంతవరకు పెరిగినట్లేనా సార్? ఇప్పుడు నా దగ్గర లెక్కలు ఉన్నాయి, నేను దీనిలో ఊహించక్కర్లా. ఈ మధ్యనే నేను గణాంకాలు సేకరించాను. తలసరి ఆదాయం రాష్ట్రం ఏర్పడినప్పుడు 80,000 రూపాయలు ఉండింది. ఇప్పుడు 140,000కి పెరిగింది. 80,000 నుంచి అంటే ఆ 80,000 అప్పటి రేట్ల ప్రకారం 140,000 ఇప్పటి ధరల ప్రకారం. కానీ ధరలు పెద్దగా పెరగల ఈ 5 ఏళ్లలో, గణనీయంగా పెరిగింది. కానీ అదే సమయంలో ఇంకా మిగతా రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ కంటే ఆనాడు మరీ ఎక్కువ ఉన్నాయి, ఇప్పుడు కొంచెం అంతరం తగ్గినా కూడా మనకంటే ఎక్కువ ఉంది. ఉదాహరణకి మిగతా రాష్ట్రాలు మీకు తెలంగాణ కావచ్చు, కర్ణాటక కావచ్చు, కేరళ కావచ్చు, 3,80,000 దగ్గర ఉన్నాయి. అంతరం ఇంకా 40,000 ఉంది. ఆనాడు అంతరం 40,000 ఉన్నా కూడా అప్పుడు శాతంగా చూస్తే 50% తేడా ఉంది. ఈవేళ శాతంగా చూస్తే 1,40,000కి 1,80,000 మధ్య తేడా ఒక 25-30% తేడా ఉంది. అయినా కొంత తేడా ఉంది, ఇంకా 25%. కాబట్టి అంతరం తగ్గుతోంది, కానీ అంతరం ఉంది ఇంకా. తలసరి ఆదాయం ఖచ్చితంగా పెరిగింది. అందుకని నేను చెప్పేది, ఒక ఆర్థిక నిర్వహణ ప్రభుత్వాన్ని చూడాలి అని చెప్పంటే ఆర్థిక ప్రగతి రేటు, జిఎస్టీ దేశం అంతా ఒకే రీతిలో ఉంది కదా, ఒక రాష్ట్రం ఒక రకంగా వేరే రేట్లు లేవు కదా. జిఎస్టీ పెంపుదల రేటు, ఈ రెండు కూడా మనకు ప్రమాణంగా భావించవచ్చు. జిఎస్టీ పెంపుదల రేటు ఏదే 13% పెరుగుతుంది ప్రతి సంవత్సరం అంటే పంచన వేశారు. ఆ లెక్కన అంతకంటే తక్కువైతే కేంద్రం డబ్బులు ఇస్తుంది. 13% కంటే ఎక్కువ ఆంధ్రప్రదేశ్ తాగలుగుతుంది. అది గణనీయమైనటువంటిది. ఆంధ్రప్రదేశ్ సమాజాన్ని గౌరవించాలి, అది ప్రభుత్వాన్ని కాదు. అక్కడ సమాజం, ఎందుకంటే సంపద సృష్టించేటువంటి ఆలోచన ఏదో రకంగా ఒక వ్యాపారమో మరొకటి పరిశ్రమ పెట్టి బతికేటువంటి ఉంది కాబట్టి పన్నులు కడుతున్నారు. కానీ పన్నుల వసూళ్లు పెరిగినాయి గణనీయంగా అంటే ఆర్థిక వ్యవస్థ పెరుగుతుందని అర్థం. లేకపోతే ఆర్థిక వ్యవస్థ పెరగకుండా పన్నులు కట్టలేరు, కొట్టి పన్నులు ఎవరు తీసుకోలేరు. తలసరి ఆదాయం పెరుగుతుంది, కానీ ఎంతకంటే ఇంకా బాగా చేయొచ్చు. నేను ఇందాక చేసిన తప్పులు సవరిస్తే విద్యా ఆరోగ్యాన్ని ప్రధానంగా చేసి, వ్యవసాయంలో సంక్షోభం కోసం నిర్దిష్ట పరిష్కారాలు తీసుకొచ్చి, అధికారాన్ని వికేంద్రీకరించి, మీకు సేవలు అందించే దానిలో అవినీతిని తగ్గించి కొంత ప్రయత్నం జరిగింది కంప్యూటరైజేషన్ తోటి. కానీ అది చాలదు. గవర్నమెంట్ ఆఫీసులో ఇప్పటికి కూడా మీకు పని కావాలంటే లంచం లేకుండా పని కాదు, ఇది వాస్తవం. అది పోయేందుకు సర్వీస్ గ్యారంటీ చట్టాన్ని తీసుకొచ్చి ఈ పనులు చేస్తే.
ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఇంకా రెవెన్యూ పరంగా కొంతవరకు పెరగాలి అంటే విభజన హామీలు ఎగ్జిక్యూట్ చేసింటే ఖచ్చితంగా అయ్యేదన్నారు. ఆ ఫెయిల్యూర్లో రాష్ట్ర ప్రభుత్వం ఎక్కువ వాటా ఉందా, కేంద్ర ప్రభుత్వం ఎక్కువ వాటా ఉందా సార్? ఇప్పుడు ఎవరు వాటా ఉందన్నది ముఖ్యం కాదు, జరగాల్సింది జరగలేదు. బాధ్యులు ఎవరని ఇవ్వాల్సిన వాళ్ళు ఇవ్వలేదు. ఏమన్నా తూనా బొడ్డు అన్నారు. అలాగని అన్ని ఇవ్వలేదు కరెక్ట్ కాదు. పోలవరం ప్రాజెక్ట్ విషయంలో సాయం అందుతుంది, కొంచెం ఆలస్యంగా అందుతుంది. నేను చెప్పాను గత నెలకే 3,800 కోట్ల రూపాయలు బకాయి పడింది జరిగిన పనికి. ఇప్పుడు నాకు తెలియదు లేటెస్ట్ అంటే ఇప్పుడు 4,500 కోట్లు. ప్రతి వారం కూడా విపరీతంగా వేగంగా పని జరిగిపోతుంది, కొన్ని 100 కోట్లు అదనంగా ఖర్చు అవుతుంది. ఆ డబ్బులు ఇంకా రాలేదు, కానీ కనీసం వస్తుంది. దానిలో పెద్ద ఆలస్యమే కానీ ఇబ్బంది లేదు. పోలవరం చాలా శరవేగంగా దేశంలో ఏ జాతీయ ప్రాజెక్ట్ జరిగినంత వేగంగా జరుగుతుంది, కానీ చాలా ఇతర రంగాల్లో డబ్బులు రావట్లేదు. అవన్నీ నిర్దిష్టంగా వివరాలతో దీనిలో ఇచ్చాను, మళ్ళీ నేను చెప్పనవసరం లేదు. ఇప్పుడు ఇంకొకటి ఏంటి అని సార్, మామూలుగా అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంబంధాలు తెగిపోయిన తర్వాత కేంద్రం ఏం చెప్తుంది అని అంటే అప్పుడు 14th ఫైనాన్స్ కమిషన్ ఆంధ్రప్రదేశ్కి 23,000 కోట్లు ఇవ్వమని మిగతా రాష్ట్రాలతో, పశ్చిమ బెంగాల్కి 11,000, అరుణాచల్ ప్రదేశ్ 67 కోట్లు, ఈ డబ్బులు ఇచ్చినప్పుడు దాదాపు 21,000 కోట్లు మేము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇచ్చాము, ఎక్కడ ఖర్చు పెట్టినో లెక్కలు చెప్పలేదు. వాడి బాబుగాడి సొత్తు కాదండి, ఇవాళ కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ఓకే, అన్ని రాష్ట్రాలకి ఆర్థిక సంఘ నిధుల ప్రకారం నిధులు వెళ్ళిపోయినాయి, అన్ని రాష్ట్రాలు వెళ్ళిపోయినాయి. ఆంధ్రప్రదేశ్ వాటా వచ్చింది. కాబట్టి దాని గురించి మనం మాట్లాడట్లా. రాష్ట్ర విభజన నేపథ్యంలో మీరిచ్చిన హామీలు, దాన్ని అమలు చేసిన తీరు, అది మాట్లాడకుండా కేంద్ర రాష్ట్రాల మధ్య బోల్డ్ లావాదేవీలు ఉంటాయి. ఉదాహరణకి ఈ సంవత్సరం 13,70,000 కోట్ల రూపాయల కేంద్రం నుంచి అన్ని రాష్ట్రాలకు అందుతుంది. ఎవడి బాబుగాడు సొత్తుగా అందట్లా. ఒక ఫెడరల్ వ్యవస్థలో మన హక్కుగా ఢిల్లీ నరేంద్ర మోదీ గారి డబ్బులు అమెరికా నుంచి వస్తున్నాయా, మన పన్నుల డబ్బు వెళ్తుంది దానికి. జనం మర్చిపోతున్నారు ఈ విషయాన్ని. అన్ని రాష్ట్రాల్లో మనం కట్టే పన్నుల డబ్బు మోదీ గారికి వెళ్తుంది, కానీ మోదీ గారు అమెరికా నుంచి తేవట్లా, ఆయన ఆస్తులమ్మి తేవట్లా. ఆయన చెప్తున్నాను నేను సన్యాసం అని చెప్పని, మండపు వెళ్తుంది, దానిలో మన వాటా మనకు వచ్చేస్తుంది. ఇవన్నీ ఆ వాటాల భాగాలు. ఆర్థిక సంఘం డబ్బులు ఇచ్చినా, కేంద్ర ప్రతిపాదిత పథకాలు ఇచ్చినా అవన్నీ కూడా వాటాల భాగాలు. అన్ని రాష్ట్రాలకు వస్తుంది. అన్ని రాష్ట్రాలకు వర్తించిన నిబంధనలు ఇక్కడ వర్తిస్తాయి. అదనంగా వర్తించవు, తక్కువ వర్తించవు. అది మాట ప్రజలకి ఈ విషయం సరిగ్గా తెలియదు కాబట్టి గడుసుగా రాష్ట్రానికి, అందుకనే అబద్ధపు వాదనలు తొలగించడం కోసమే నిర్దిష్టంగా 10 అంశాలు, ఏ అంశాలు ఎంత రావాలి, రావడానికి ఆధారం ఏమిటి, ఎంత వచ్చిందనడానికి ఆధారం ఏమిటి, ఎంత రాలేదు దానికి ఆధారం ఏమిటి, ఏం జరగాలి. ఇంకా వివాదాలకు ఆస్కారం అయితే ఒకే ఒక్క వాస్తవం ఉంది, 2 వాస్తవాలు ఉండవు. భావాలు 2 ఉంటాయి, వాస్తవాలు ఒకటే ఉంటాయి. ఆ వాస్తవం నిగుదించడం కోసం ఈ ప్రయత్నం జరిగింది. ఓకే, ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం మధ్య జనరల్గా ట్రాన్సాక్షన్ జరుగుతుంటాయి, యూసీఐలు ఇవ్వడం ఇవన్నీ జరుగుతుంటాయి కదా సార్. కానీ ఇప్పుడు మాత్రమే ఈ యూసీఐ అనేది ప్రచారాస్త్రం ఎందుకు? అందుకనే అది తప్పించుకోవడం కోసం తప్ప ఇది వాస్తవం కాదు. ఇది ఓకే, దానిలో యూసీలు కూడా ఈ 10 అంశాల్లో యూసీల సంగతి అంతా విషయం అంతా దీనిలో బయట పెట్టాం, ప్రతి అంశంలో కూడా. కాబట్టి ఇవన్నీ ఏంటంటే ఏదో ఒకటి మనకి తోడేలను ఏమంటారు, మేకపిల్ల సామెత ఉంది కదా, తోడేలు పైన నీళ్ళు తాగుతుంది, మేకపిల్ల కింద తాగుతుంది. ఇదిగో నీ ఎంగిల్ నాకు వస్తుందంట, మహాప్రభు మీరే పైన ఉన్నారు, ఎంగిల్ నాకు వస్తుందంట. అలాగదు, అయితే మీ అమ్మ ఎంగిల్ నాకు వచ్చిందని చెప్పి చంపేసినట్టు పోయి. అంతే తప్ప మనం అందుకనే పార్టీలకు అతీతంగా రాష్ట్ర ప్రయోజనాలు కావాలి, దేశ ప్రయోజనాలు కావాలి, దేశ ఐక్యత కాపాడాలి, రాష్ట్ర భవిష్యత్తును కాపాడాలి. అందుకనే పార్టీలకు అతీతంగా, రాష్ట్రాలకు అతీతంగా నిపుణులంతా కూర్చున్నారు. లేకపోతే ఏమవుతుంది, వాస్తవాలు కూడా రాజకీయం అయిపోయింది. సూర్యుడు తూర్పును ఉదయించాడా లేదా, అది రాజకీయ పార్టీలు చర్చ అయితే ఎట్లాగయా? సూర్యుడు ఒక పక్కనే ఉదయిస్తాడు, ఇంకో పక్కన అస్తమిస్తాడు, దట్స్ ఆల్. దానిలో చర్చ ఏంటి బోడీ? మళ్ళీ టీవీ కెమెరా చర్చ ఏంటి? వీడికి ఒకటి కెమెరా, వాడికి కెమెరా ఏంటి? కేంద్రం నుంచి రాష్ట్రం డబ్బులు వచ్చినా లేదా, దేర్ ఇస్ ఓన్లీ వన్ ట్రూత్ అంతే. దానిలో చర్చ ఏంటి? భావాలను బట్టి మారుతుందా వాస్తవం? మనం ఎంత వికృతమైన పరిస్థితిలో ఉన్నాం. ఫ్యాక్ట్స్ ఆర్ ఫ్యాక్ట్స్, దట్స్ ఆల్. ఫ్యాక్ట్స్లో అసలు చర్చకు ఆస్కారం లేకుండా ఫ్యాక్ట్స్ వెరిఫై చేయండి. మీకు తెలియకపోతే నిపుణులను అడగండి, వాడు తెలియకపోతే ఇంకా పెద్ద నిపుణులను అడగండి. అంతేగాని మీ భావాలు ఏమిటి? ఈ పార్టీని బట్టి వీడు, ఆ పార్టీని బట్టి వాడు చెప్తే ఎట్లాగా వాస్తవం విషయంలో? దేర్ ఇస్ ఓన్లీ వన్ ట్రూత్, దేర్ ఆర్ నాట్ 2 ట్రూత్స్. సూర్యోదయం ఒక పక్కనే జరుగుతుంది, సూర్యాస్తమయం ఇంకో పక్కనే జరుగుతుంది. అలాగే రాష్ట్రానికి ఏ పద్ధతిని అందించారు, పోలవరంకి అందించారు, ఒకటే ట్రూత్. 2 ట్రూత్స్ ఉంటాయా? మనం అసలు పత్రికల్లో వాదన నాకు అర్థం కావట్లేదు, రాజకీయ పార్టీల వాదన నాకు అర్థం కావట్లా. దానికి మీరు కెమెరాలు పెట్టి అడగటం నాకు అర్థం కాదు. వాడిని విని దేర్ ఇస్ ఓన్లీ వన్ ట్రూత్. దమ్ముంటే ఆ ట్రూత్ వెలికి పట్టుకోండి, మీకు తెలియకపోతే తెలుసుకోండి. ఇంతకంటే బెటర్ ట్రూత్ ఉంటే ఆధారాలతో నాకు చూపెట్టండి, వాదన చేయబోకండి. దీనిలో చర్చలు లేవు.
అంటే ఇప్పుడు రాజధానికి అని నేను ఫస్ట్ 14-15లోనే నా దగ్గర నేను డీటెయిల్స్ తెచ్చుకున్నాను సార్. 2,500 కోట్లు రాజధాని కోసం అని ఇచ్చారు. 1000 కోట్లు గుంటూరు కృష్ణ విజయవాడ డ్రైనేజీకి, 500 కోట్లు 1500 కోట్లు రాజధాని, 1000 కోట్లు దానికి ఇచ్చారు. అదే పంపించారు. 1500 కోట్లకి పంపించారు. ఈ 1000 కోట్ల ఒక్కదానికి యూసీ పంపించింది మొత్తం కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చిన నిధుల్లో పంపించింది ఈ 1000 కోట్లకే 266 కోట్లు పంపించారు. మిగతా డబ్బులు ఇంకా పంపించారు, అవి అమల్లో ఉన్నాయి. మిగతా అన్ని రంగాల్లో కూడా యూసీలు పంపించారు. అయితే ఇప్పుడు ఈ 1000 కోట్లు పెట్టి ఒక్క పర్మనెంట్ బిల్డింగ్ అని కట్టకుండా మొత్తం టెంపరీ బిల్డింగ్కే వేస్ట్ చేశారంట. ఆ చర్చలోకి నేను వెళ్ళను. కొంచెం నిజాలు తెలుస్తాయి కదా. ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియట్ ఉందా లేదా? టెంపరీ బిల్డింగ్ అది. అరే అది చెప్పుకునేది ఉంటుందయ్యా. మీరు కొన్ని సందర్భాల్లో ప్రభుత్వాలు మన అవకాశాలను, హక్కుల్ని కాపాడుకోవటం కోసం కొంత పదజాలం వాడతారు. అదేది షెడ్ వేసి రేపొద్దు నిర్మించే షెడ్ అదేమన్నా చెప్పండి మీరు? అది రాష్ట్రానికి వచ్చే పనికి మనుషులు సదుపాయమా కదా? అక్కడ వేసిన రోడ్డు రేపొద్దున తీసేసే రోడ్డు మట్టి రోడ్డు ఏమన్నా? అక్కడ హైకోర్టు భవనం కడుతున్నారు. ఆ భవనం ఏమన్నా హైకోర్టు ఉండటం కోసం, లేకపోతే మీకు నా కోసం సరదాగా ఉండేదా? గుడారంగా క్యాంప్కి వేశారా? కాబట్టి పదజాలంగా చూడాల్సిందే, వాస్తవాలు చూడాలి. తప్పుల్ని ఖచ్చితంగా విమర్శించాలి, మంచిని ఖచ్చితంగా ఒప్పుకోవాలి. లేకపోతే దేశం అల్లకల్లోనే అయిపోతుంది. ఇదంతా వ్యక్తుల రాజ్యంగా మార్చేసాం దేశాన్ని. వాస్తవాలు మనకు అసలు ఏమాత్రం కూడా పరిశీలన లేకుండా పోయింది. ఇప్పుడు ఎప్పుడైనా ఎన్నికలు జరిగితే సార్ ప్రభుత్వ విజయాల మీద, వైఫల్యాల మీద, మేనిఫెస్టోల మీద ఎన్నికలు జరగాలి. అలా కాకుండా ఒక భావోద్వేగం మీద, ఆత్మహత్యల మీద రాజకీయాలు జరగడం అసలు ఏ విధంగా మంచిదంటారు సార్ ప్రజాస్వామ్యానికి? మీ ప్రశ్నలోనే సమాధానం ఉంది. మన దేశంలో అసలు ప్రభుత్వాలు ఏం చేయాలి, ఏం చేస్తున్నాయి, ఎక్కడ కొరతలు ఉన్నాయి, ఆ కొరతలు చూసడానికి వాళ్ళ దగ్గర వ్యూహం ఉందా, ప్రతిపక్షం వ్యూహం చెప్తోందా? ఇది ఎన్నికలు జరగాల్సిన తీరు. మన దేశంలో ఇవన్నీ అనవసరం. నిజాన్ని అబద్ధం చేశాయి, పుకార్లతో గందరగోళం చేశాయి, ఇదంతా ఓట్లు కొనేసాయి, ఆ తర్వాత అన్ని తాయిలాలు ఇస్తానని ప్రమాణం చేసాయి, లేకపోతే తాయిలాలు ఇచ్చాయి. అది చాలకపోతే కులం మతం పేరుతో సమాజాన్ని మొక్కలు చేశాయి, భవిష్యత్తుని నాశనం చేశాయి. ఇది రాజకీయం. ఇది మంచిగా చూడని నేను చెప్పాలనా? ఇది మంచిగా చూడని చెప్పాల్సిన స్థాయి దేశంలో ఉంటే దేశాన్ని ఎవరో బాగు చేయలేరు. మంచి మనకు తెలుసు, కానీ కళ్ళకు పొరలు కప్పుకుంటున్నాం ఈ దేశంలో. అంటే ఈ దేశ వ్యవస్థలో ఉదాహరణకు అమెరికాలో 2 నెలల ముందు మేనిఫెస్టో రిలీజ్ అవుతుంది సార్. మెక్సికోలో 5 నెలల ముందు అవుతుంది. మనకు 2014 ఎన్నికలప్పుడు బీజేపీ అయితే ఏకంగా మొదటి పోలింగ్ రోజే, ఆ పోలింగ్ డేట్ రోజే మేనిఫెస్టో రిలీజ్ చేసిండ్రు. దీన్ని కొంతవరకు మార్చాల్సిన అవసరం లేదా సార్? ఇప్పుడు ఒకటి మేనిఫెస్టో రిలీజ్ చేయడం సమయం, 2 మేనిఫెస్టోల అంశాలు. అసలు దేశ ప్రయోజనాలకు నేను ఇందా చెప్పాను, చట్టబద్ధ పాలన. ఒక్క పార్టీ అన్నా కూడా పోలీస్ స్టేషన్లో అందరినీ సమానంగా చూడడం లేదు. 100కి ఈ వాస్తవం ప్రజలు అర్థం చేసుకోవాలి. క్రిమినల్ కేసుల్లో ఈ దేశంలో 100కి 90 మందికి శిక్ష లేదు. 100కి 10 మంది కంటే తక్కువ కేసుల్లో మాత్రమే శిక్ష పడుతుంది. ప్రపంచంలో అతి తక్కువగా కేసులు నిర్ధారణ అవుతున్నటువంటిది భారతదేశం. శిక్ష ఎవరికి పడుతుంది? 100కి 10 మంది, 100కి 8 మంది కాకుండా అమాయకుడు, బలహీనుడు, డబ్బు లేనివాడు, పరపతి లేనివాడిని చావగొట్టేసి ఏ తప్పు లేకుండా వాడు నేరం చేశాన్ని వాడి దగ్గర వాంగ్మూలం తీసుకుని లేకపోతే వేలుముద్ర పెట్టించి వాడిని శిక్షిస్తున్నారు. ఇంతకంటే దారుణం ఉన్నదా ప్రజాస్వామ్యంలో? ఒక్క పార్టీ ఏమన్నా చట్టబద్ధ పాలన బాగు చేస్తానని చెప్పిన ముందుకు వస్తుంది అసలు? దేశంలో కానీ రాష్ట్రంలో కానీ అది చర్చకు వస్తుంది అసలు? మనం వికృతమైన సమాజంలో ఉన్నాం. టైంకి పెట్టడం అనేది ఒకటి. 2, ఏ అంశాల మీద చర్చ జరగాలి? రాజ్యం చేయాల్సిన పనులు ఏంటి? ఢిల్లీలో సునంద పుష్కర్ని, ఒక పార్లమెంటు సభ్యుడి భార్య, ఒక కేంద్ర మంత్రి భార్య, పలుకుబడి ఉన్నటువంటి వాళ్ళు. నాకు వ్యక్తిగతంగా శశి థరూర్ తెలుసు. అక్కడ ఏం జరిగిందో నాకు అనవసరం, నాకు తెలియదు, నాకు దాని మీద చర్చ నేను వెళ్ళను. కానీ ఆ కేసులో DNA అనాలిసిస్ కావాలంటే 360 రోజులు పట్టింది. ఢిల్లీ నగరంలో ఉండి ప్రపంచంలో ఏ దేశంలో అయినా సరే 8 గంటల్లో చేస్తారని అడగండి. అమెరికాలో ఉన్నారు, 4 గంటలు పడుతుంది పని, 8 గంటల్లో చేస్తారు. కొంచెం బాగా పని తీరుతుంటే 2 రోజులు వేస్తారు మీకు. ఢిల్లీ నగరంలో ఇంత ప్రాధాన్యత ఉన్న కేసులో సంవత్సరం పట్టిందే. సిగ్గుండాలి మనకి. ఢిల్లీ నగరంలోనే ఒక ప్రైవేట్ స్కూల్లో, ఖరీదైన ప్రైవేట్ స్కూల్లో ఒక చిన్న పిల్లాన్ని దారుణంగా హత్య చేశారు. హత్య చేస్తే ఆ డ్రైవర్ అశోక్ కుమార్ డ్రైవర్ని పెట్టుకుని చావు కొడితే అయ్యా నేను చంపేశానని సంతకం పెట్టాడు. తర్వాత CBI పరిశోధన చేసి తేల్చింది. అదృష్టం కొద్దీ కొన్ని వారాల్లో తేల్చింది. లేకపోతే ఒక 5 ఏళ్ళు జైల్లో మెగ్గాడు, అది కూడా చేసింది వాళ్ళు. ఆయన అతనికి ఏమీ సంబంధం లేదు. ఆ స్కూల్లోనే 12వ తరగతి కుర్రాడు వాడు ఒక సైకోపాత్ కుర్రాడు రాక్షసులో ఉన్నాడు, వాడు చంపాడు అని చెప్పి నిర్ధారణ అయిపోయింది. అశోక్ కుమార్ బతికి బయటపడ్డాడు. ఇది ఒక అశోక్ కుమార్ కాదు, ఈ దేశమంతా జరుగుతుంది. విద్య ఇవాళ 8వ తరగతిలో కనీసం చదవడం చేత కాదు. 100కి 25-30 మంది పిల్లలకి 8వ తరగతిలో 2వ తరగతి స్థాయిలో చదవడం చేత కాదు.
సిగ్గుండాలి మనకి ఒక రాజకీయ వ్యవస్థగా. విద్య కోసం ఆంధ్రప్రదేశ్లో ఇవాళ 23,000 కోట్లు ఖర్చు పెడుతున్నాం. పెన్షన్లు కలిపితే 28,000 కోట్లు ఖర్చు అవుతుంది. మీరు బడ్జెట్లో చూసుకోండి ఒకసారి. 28,000 కోట్లు ఖర్చు పెడుతున్నాం. ఎక్కడ పోతుంది డబ్బు? పిల్లలు చదువు రావాలా? పిల్లలు చదువు కానిటువంటి భవిష్యత్తు ఏమైనా ఉందా మీకు చెప్పండి నాకు ఒకసారి. మీరు బిల్లులు కట్టారా కట్టలేదా మరొకటైందా ఎన్ని పక్కన పెట్టండి. పిల్లలకి చదువు రాని భవిష్యత్తు ఏమైనా ఉందా? కులం పోయే అవకాశం ఉందా? పిల్లలకు చదువు రాకుండా ఆదాయం పెరిగే అవకాశం ఉందా? దేశం పెరిగే అవకాశం ఉందా? చెప్పండి, మ్యాజిక్ అంటే చెప్పండి నాకు. 8వ తరగతిలో 140 మందికి తీసివేత రాదు. 8వ తరగతిలో 160 మందికి భాగారం చేయటం రాదు. ఎందుకు చేయాలో అసలు ఎవరికి తెలియదు. అసలు భాగారం చేయటం 160 మందికి రాదు. ఇది చదువా? 15 లక్షల మంది పిల్లలు ప్రతి సంవత్సరం 12 లక్షల మంది పిల్లలు 5 ఏళ్ల లోపల చచ్చిపోతున్నారు ప్రతి సంవత్సరం నివారిత వ్యాధులకి. సిగ్గుందా మనకేమన్నా? చిన్న జబ్బు చేస్తే డాక్టర్ దగ్గరికి పోతే వేలకు వేల అప్పులు చేసి పూర్తిగా అప్పుల పాలైపోతున్నారు. అప్పుల పాలు అవడానికి, పేదరికం కొనసాగడానికి ప్రధాన కారణం భారతదేశంలో అనారోగ్యం. పట్టించుకుంటున్నామా? డ్రామాలు ఆడుతున్నాం కానీ. అంచేత అసలు మనకి ఒక ఏ రకమైన అవగాహన లేకుండా ప్రజల్ని ఎట్లాగొట్లా విమర్శలు చేయటం ఎట్లాగా, బురిడీ కొట్టించడం ఎట్లాగా, కులం పేరు చెప్పు, ఇండియా పాకిస్తాన్ పేరు చెప్పు, సర్జికల్ స్ట్రైక్ పేరు చెప్పు, మతం పేరుతో దేశం పెట్టు, ఉత్తరాది దక్షిణాది పేరు చెప్పు, కమ్మ రెడ్డి పేరు చెప్పు. ఇవాళ రాగోతం తదే జరిగేది. నష్టపోయేది మళ్ళీ ఆ కమ్మోళ్ళలో రెడ్డే, వేరే వాళ్ళే కాదు. 100 మందికి లాభం వస్తే లక్షల మంది 10 లక్షల మంది అన్ని కులాల్లో నష్టపోయేవాళ్ళే. కానీ అది జనానికి అర్థం కాదు కదా. ఆవేశం రాగానే, ఊపు రాగానే ఇవన్నీ పక్కన పెట్టేస్తాం, చావడానికి సిద్ధపడతాం. ఎందుకంటే ట్రైబలిజం అనేది మనం ఆవహించింది కాబట్టి సమాజంలో. దాని నుంచి బయటపడేటువంటి ఆలోచన లేకుండా పోయింది కాబట్టి. నా బతుకేంటి, నా పిల్లల ఆరోగ్యం ఏంటి, నా ఆదాయం ఏంటి, అది కాకుండా నా కులం ఏంటి, నా మతం ఏంటి, నా ప్రాంతం ఏంటి. కాబట్టి మేనిఫెస్టో ఎప్పుడు అన్నది ఒకటి, ఏమిటి అన్నది ఇంకొకటి. అసలు కీలకం. ప్రభుత్వం ఎందుకు పెట్టాం? ప్రభుత్వమే దేవుడు కాదు. ప్రభుత్వాన్ని మనం నిర్మించుకున్నాం కృత్రిమంగా మన ఉమ్మడి అవసరాల కోసం. మన డబ్బుతో పోషిస్తున్న వాడెవడో పోషించట్లా. ఆడేవాడండి నాకు ఉదారంగా ఇచ్చేది, ఆడేవాడు కానుకిచ్చేది నాకు ప్రధానమంత్రి ఎవడు, ముఖ్యమంత్రి ఎవడు, పార్టీ నాయకుడు ఎవడు. ఆడు నా సేవకుడు. నా డబ్బులు తినేయాలని వాడు వస్తున్నాడు ఇంత పోటీకి. నా డబ్బులు పెత్తనం చేయాలని వస్తున్నాడు వాడు. నేను పోషిస్తున్నాను, వాడు నన్ను పోషించట్లా. వాడు నాకు రాజు కాదు, నేను భృత్యుడిని కాదు. ఇది మన ప్రజలకు అర్థం కాకుండా చేశాం. 21వ శతాబ్దంలో కూడా మన ప్రజల్లో చాలామంది మన భృత్యులం, కాల్మక్త ధర. ఎందుకో ఓటేస్తున్నాం, ఓటు నా చేతిలో ఎందుకో నాకు తెలియదు. దానికి డబ్బులు ఇచ్చే వేస్తాను, సారా పోయించే వేస్తాను, నువ్వేదో ఫ్రీకి ఇస్తానో నేను వేస్తాను, కులం చెప్పు నేను రెచ్చిపోతాను, తర్వాత చేస్తాను, ఏడుస్తాను, తిట్టుకుంటాను. దీని నుంచి బయటపడాలి. కనీసం ఆలోచించే వర్గాలు యువత బయటపడాలి. లేకపోతే ఇట్లాగే తగలాడుతుంది భారతదేశం. సార్, ఇప్పుడు ఫిరాయింపుదారులు వాళ్ళ స్వార్థం కోసం అధికారంలో నిధులు వస్తాయని మారుతారన్నప్పుడు వాళ్ళు మారడం పక్కన పెడితే ఒక విధంగా వాళ్ళు ఈ కాన్స్టిట్యూషన్ ఇన్స్టిట్యూషన్స్ నాశనం చేసినారు కదా సార్. పార్టీ సింబల్ మీద గెలిచి ఈవెన్ చర్యలు స్పీకర్ తీసుకోవట్లేదు. ఎన్నికల్లో పోటీ చేసే వాళ్ళకి రాజ్యాంగం అనేది ఒకటి ఉందని, లేకపోతే ఒక రాజకీయ సిద్ధాంతం ఉందని, ప్రజల జీవితాల నుంచి లక్ష్యాలు ఉన్నాయని మీరు ఇంకా భ్రమంలో ఉన్నారు. 190 మంది ఇది వ్యక్తిగతమైన ప్రభావం కోసం. నాకు 100 కోట్లు డబ్బులు చేరితే ఏ రూపంలో అయినా సరే ఎమ్మెల్యే కావాలి. అసలు ఎందుకు ఏంటని అడగబోకండి. అదొక ఆభరణం, అది కూడా ఒక ఇల్లు కొంటం లాంటిది, ఒక ఆస్తి కొంటం లాంటిది. ఇది వ్యక్తిగతమైన ఒక ఫ్యూడల్ ప్రభావానికి, లేకపోతే నా ఔన్నత్యానికి, లేకపోతే నా పెత్తందారీ స్వభావానికి చిహ్నంగా మారిపోయింది. ఎందుకనేది వాళ్ళు అడగట్లేదు. అసలు ఎన్నికైంది, ఇంత ఖర్చు పెట్టారు, శాసనసభలో కానీ పార్లమెంట్లో కానీ ఏం జరగాలి అవగాహన ఉంది వాళ్ళకన్నా? ఏనాడన్నా ఫలానా లక్ష్యం కోసం చెప్పిన ప్రయత్నం చేశారా వాళ్ళు? ఎప్పుడన్నా సొంత పైరువేలు చేసుకున్నారు కానీ, లేకపోతే పార్టీ నాయకుడు చెప్పిన దాని ప్రకారం ఓ అని చెప్పి జిందాబాద్ చేతులు ఎత్తారు కానీ. ఎందుకంటే అసలు వాళ్ళు అనుకోవట్లే అలాగని. ఇది వ్యక్తిగతంగా నాకు అవకాశం వచ్చింది అంతే, పార్టీ అనేది లేదు. ఫిరాయింపులు ఎందుకోసం వస్తున్నాయి. కానీ రెండో పక్కన ఏమవుతుంది, అది దాటిపోయాం మనం. అధికారంలో ఉన్న వాళ్ళకి ఈవేళ అసలు ప్రతిపక్ష పార్టీలను నామరూపం లేకుండా చేయాలి, వాళ్ళని అసలు బతకనికూడదు. కొంతమంది అయితే వ్యక్తిగతంగానే చంపేయాలా, అసలు మనుషులు లేకుండా చేయాలా. పోనీ అది అన్ని చోట్ల సాధ్యం కాదు కాబట్టి, సమాజం క్షమించదు కాబట్టి, అందరూ అది చేయలేరు కాబట్టి రాజకీయంగా భూస్థాపితం చేయాలా. అది చేయాలని చెప్పంటే డబ్బు ఉన్నాడు, కాస్త కూస్త అక్కడ 100-200 మంది కార్యకర్తలు ఉన్నాడు, కొంచెం పరపతి ఉన్నాడు, వాడిని లాగి పారేస్తే ఎక్కడ పోతాడు అని చెప్పి ఈ రకమైనటువంటి వాతావరణం పెరిగింది. ఇది చాలా ప్రమాదకరమైన వాతావరణం. ఎందుకంటే రాజకీయాల్లో ఒక బలమైన ప్రతిపక్షం అధికార పక్షానికి కూడా అవసరం. అధికార పక్షం మీద బోల్డ్ ఒత్తిళ్ళు ఉంటాయి. ఆ ముఖ్యమంత్రిగా ఉన్న వాళ్ళకి చాలా సందర్భాల్లో ప్రధానమంత్రికి తెలుసు కొన్ని చేయకూడదని చెప్పాలి. కానీ ఆ ఒత్తిడి లొంగిపోవడం, ఎందుకంటే ఇప్పటితో మనతో పనిచేశారు, మనకు రోజు మనకు అండగా ఉన్నారు, ఎలక్షన్ టైంలో మనతో పనిచేశారు, తప్పైనా చేయకపోతే ఎట్లాగా మళ్ళీ బాధపడతారు కదా, ఏదో ఉంటుంది.
బలమైన ప్రతిపక్షం ఉందనుకోండి, కనీసం ప్రతిపక్షాన్ని చూడవయా, ఈ గేట్ దాటితే బాగుండదు కాబట్టి ఇంకో రకంగా చూస్తే సత్యపడానికి అవకాశం అవుతుంది. ఆ తప్పులు జరగకుండా నివారించుకోవచ్చు. ఆ ప్రతిపక్షాన్ని చంపేస్తే అటు అధికార పక్షానికి పరిపాలనకి నష్టం అవుతుంది, రెండు సమాజం అల్లకల్లోలం అవుతుంది. కాశ్మీర్లో రాజీవ్ గాంధీ పెద్ద తప్పు చేశాడు. ఆయన బలమైన ప్రతిపక్షం లేకుండా కాంగ్రెస్ పార్టీని అదే జమ్మూ కాశ్మీర్లో అతిపెద్ద పార్టీ నేషనల్ కాన్ఫరెన్స్ని కలిపేసి ఉమ్మడిగా పోటీ చేయాలి. వేరే పార్టీ లేదు అసలు. అప్పుడు ఉమ్మడిగా పోటీ చేద్దామన్నారు. ఇద్దరు ఉమ్మడిగా పోటీ చేస్తే ఇంక వేరే పార్టీ ఏముంది అసలు? ప్రతిపక్షం లేకుండా పోయింది. కాశ్మీర్ అల్లకల్లోలం కావడానికి ఆ నిర్ణయం అన్నాడు. ఆ స్థానాన్ని ఎవరు ఆక్రమించారు? వేర్పాటువాదులు ఆక్రమించారు, టెర్రరిస్టులు ఆక్రమించారు. కాబట్టి ప్రతిపక్షం లేకుండా ఉండటం అనేది మూర్ఖులు చేసే పని, ముందు చూపు లేని వాళ్ళు చేసే పని. విజ్ఞత గల వాళ్ళు మీ పార్టీని మీరు కాపాడుకోండి, మీ అధికారాన్ని కాపాడుకోండి, నేను తప్పంటలా. కానీ ప్రతిపక్షానికి కూడా గొంతు ఉండడం అధికారానికి అవసరం, సమాజానికి అవసరం, దేశానికి అవసరం. ఈ ఫిరాయింపు దారి ఇట్లా మారుతున్నప్పుడు వాళ్ళని అదే కంట్రోల్ చేయడం కోసమే రాజ్యాంగ వ్యవస్థ ఉంది సార్. ఉదాహరణకు స్పీకర్, ఈ స్పీకర్ సక్రమంగా పనిచేయనప్పుడు మాకు చాలాసార్లు డౌట్ అండి, ఎందుకు సార్ ఆ స్పీకర్ వ్యవస్థ అనవసరం డబ్బులు తప్పితే? మీరేమనుకుంటున్నారంటే స్పీకర్ అనేవాడు ఒక రాజ్యాంగ సంస్థ. ఆయన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిలాగా నిష్పాక్షికంగా, ధర్మంగా, పక్షపాతానికి అతీతంగా, వ్యక్తిగత రాగద్వేషాలు లేకుండా న్యాయ నిర్ణయం చేస్తాడు అని చెయ్యాలి. కానీ స్పీకర్ కూడా ఒక రాజకీయ పార్టీ నుంచి వచ్చిన మనిషి, స్పీకర్ కూడా ఎన్నికల్లో పోటీ చేసి నెగ్గిన మనిషి, మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేస్తామనుకునే మనిషి. ఎందుకు వచ్చిందో స్పీకర్ పదవి, మంత్రి పదవి అంటే బాగుండేది కదా అని మనసులో బాధపడే మనిషి. నెక్స్ట్ ఎలక్షన్లో సీట్ రావాలంటే పార్టీ నాయకత్వం ఆమోదం కావాల్సిన మనిషి, మళ్ళీ గెలవాలంటే ఆ పార్టీ బ్రాండ్తో, పార్టీ ఖర్చుతో గెలవాల్సిన మనిషి. ఇది నిజమైన పరిస్థితి. మనం ఏమన్నా బ్రిటన్లో ఏం చేశారు? సాధారణంగా స్పీకర్గా ఎన్నికయ్యే మనిషి ఆనాడు ఏ పార్టీ చూడరు. చాలా సందర్భాల్లో ప్రతిపక్ష పార్టీ నుంచి స్పీకర్ వస్తాడు. అధికార పార్టీకి మెజారిటీ ఉన్నా కూడా ప్రతిపక్ష పార్టీని తీసుకుంటారు. ఒకసారి స్పీకర్ అయితే జీవన పర్యంతం రాజకీయాల్లో ఉన్నంతకాలం ఆయన స్పీకరే, ఎన్నికల్లో ఉన్నంతకాలం. వెంటనే పార్టీకి రాజీనామా చేస్తారు, మళ్ళీ పార్టీలో చేరడం, మళ్ళీ ప్రభుత్వంలో అయినాడు మంత్రి కాడు. స్పీకర్ బ్రిటన్లో అయినాడు మంత్రి కాల. మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేసుకుంటే ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేస్తాడు, మిగతా పార్టీలు స్వచ్ఛందంగా ఆయన మీద పోటీ పెట్టవు. అక్కడి నుంచి స్పీకర్ పదవి తర్వాత ఆయనకు ఒకటే రాజకీయ సన్యాసమే. ఈ సాంప్రదాయాన్ని పెట్టారు. కాబట్టి స్పీకర్ నిష్పాక్షంగా ఉండగలడు. ఇప్పుడు నిన్న సాయంత్రం అక్కడ బ్రిటన్లో స్పీకర్ ఒక అసాధారణ నిర్ణయం చేశాడు. అక్కడ ప్రధానమంత్రి తెరెసా మే ఈ బ్రెక్సిట్ అగ్రిమెంట్ ఏదో పాపం తంటాలు పడి ఒకటి తీసుకొచ్చింది. అది పార్లమెంట్ ఒప్పుకోల. మళ్ళీ రెండోసారి కొంచెం మార్పులు చేర్పులతో పెట్టింది. మళ్ళీ పార్లమెంట్ తిరస్కరించింది, 149 ఓట్లు తిరస్కరించింది. నిన్న ఒక నిర్ణయం చేశాడు. 403 సంవత్సరాల కాలం నుంచి మనకు ఒక నిబంధన ఉన్నది, ఒకే అంశాన్ని మళ్ళీ అదే రూపంలో పార్లమెంట్లో పెట్టకూడదు, ఈసారి పార్లమెంట్లో ఇదే రూపంలో పెట్టడానికి అంగీకరించాలని ఒక నిర్ణయం చేశాడు. ప్రధానమంత్రి ఆదేశం ప్రకారం పనిచేయాల, స్పీకర్ లాగా పనిచేశాడు. ప్రభుత్వాలు చాలా గడ్డు సమస్య తీసుకొచ్చాడు. ఆ నిర్ణయాన్ని మీరు ఒప్పుకోకపోవచ్చు, అది వేరే విషయం. కానీ నిష్పాక్షికంగా తనదైనటువంటి విజ్ఞతను ఉపయోగించి ఏ కారణంగా దాన్ని నిర్ణయం చేస్తున్నానని చెప్పి నిర్ణయం చేశాడు. ప్రభుత్వానికి గొంతులు ఎలక్కబడిపోయింది. మన దేశంలో మీరు ఊహించగలరు అది? కారణాలు చెప్పాను నేను. కాబట్టి మీరు నిజంగా ఈ పద్ధతి లేకుండా ఉండాలి, ఫిరాయింపులు ఉండకూడదు అని చెప్పన్నట్టయితే ఎన్నికల సంఘానికి అధికారం ఇచ్చేయండి. ఇవాళ ఇతర సంఘాల్లో అనర్హత వేటుకు గురైనట్టయితే ఒక ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ, ఎమ్మెల్యే అయితే గవర్నరు, ఎంపీ అయితే రాష్ట్రపతి, దాన్ని ఎన్నికల సంఘానికి పంపిస్తారు. రాజ్యాంగంలో విధిగా చెప్పారు. గవర్నర్కి, రాష్ట్రపతికి సొంత ప్రమేయం లేదు, ఆయన విధిగా పంపించాలి. ఎన్నికల సంఘం విచారణ చేసి నివేదికనివ్వాలి. ఎన్నికల సంఘం ఏ సిఫారసు చేస్తే దాన్ని విధిగా అమలు చేయాలి. రాజ్యాంగం ఆ మాట చెప్పింది. రాష్ట్రపతి, గవర్నర్ సంతకమే తప్ప సొంత నిర్ణయం లేదు. ఎన్నికల సంఘం మంచి నిర్ణయం తీసుకోవాలి. ఒక రాజ్యాంగ సంస్థ ఉంది, స్వతంత్ర ప్రతిపత్తి ఉంది, అలాంటిది పెట్టండి మీరు ఇక్కడ, అయిపోతుంది. అట్లాగే ప్రతిపక్ష ఎమ్మెల్యే, అధికారపక్ష ఎమ్మెల్యే తేడా లేకుండా అందరికీ సమానంగా నియోజకవర్గాల్లో న్యాయం జరిగే వ్యవస్థ ఏర్పాటు చేయండి, అయిపోతుంది కొంతవరకైనా. వాడు దానికోసమే వెళ్ళటం లేదు, సొంత ప్రయోజనాల కోసం కూడా వెళ్తున్నారు, వ్యాపారం కోసం, అది వేరేది. చట్టబద్ధ పాలన పెట్టండి. మీరు అధికారంలో ప్రతిపక్షంలో మీ వ్యాపారం నష్టపోదు, ముఖ్యమంత్రి మీ వ్యాపారాన్ని గండి కొట్టలేడనే వ్యవస్థ పెట్టండి. మీరు నిజాయితీగా జరిగే వ్యవస్థ ఉంటుందని ఇది తగ్గుతుంది. ఎన్నికల వ్యవస్థ మార్చండి, దామాషా పద్ధతి పెట్టి ఒకవేళ ఒకటి పార్టీ నుంచి పోతే లిస్టులో తర్వాత వాడిని పెట్టి ఏర్పాటు చేయండి, ఇది పోతుంది. అవేం చేయకుండా మన ఊరికి డ్రామాలు ఆడుతున్నాం. అందరూ ఇదే చేస్తున్నారు. రాజశేఖర్ గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఇతర పార్టీలు చంపేయాలని దాదాపు నిర్ణయం చేశారు. కేసీఆర్ని ఎంత ఇబ్బంది పెట్టాడు ఆయన. టీఆర్ఎస్ నుంచి ఎంతమంది కడుతున్నారు కాంగ్రెస్లో. చిరంజీవి గారు పార్టీ పెడితే చిరంజీవి పార్టీని ఎంత నిర్ధమధామం చేసి పారేశారు. చివరికి ఆయన గట్టిగా నిలబడదామన్నా కూడా ఇళ్ళతో జారిపోతారని చెప్పి ఆయన వెళ్ళి పార్టీని కల్పేసుకున్నాడు. తప్పనిసరి అయిపోయింది దానికి. అట్లాగే
ఇప్పుడు కేసీఆర్ ఇప్పుడు గతంలో ఏం చేసి ఇప్పుడు ఏం చేస్తున్నాడు? కొన్ని నేను నష్టపోయాను కదా ఇప్పుడు పని చేయకూడదు అనుకున్నాడా? లేదు. అదే సంగతి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో. కాబట్టి అన్ని రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి వచ్చేసింది. దానికి కారణాలు ఇవి. దీన్ని మనం పరిశీలించకుండా ఊరికి ఎవరో పార్టీ మారారు, ఇది పెద్ద పెద్ద గందరగోళం చేస్తే ఉపయోగం. మామూలుగా ఇప్పుడు ప్రభుత్వ నిర్ణయాలకైనా మంత్రి మండలి తీసుకునే నిర్ణయాలకైనా సలహాలు ఇచ్చేది మళ్ళీ బ్యూరోక్రాట్ ఐఏఎస్లే కదా సార్. వీళ్ళు సక్రమైన సలహాలు ఇవ్వరా, వాళ్ళు తీసుకోరా, అసలు ఏం జరుగుతుంది సార్ ఇంటర్నల్గా? అంటే రాజకీయ నిర్ణయాల్లో బ్యూరోక్రాట్స్ పాత్ర వహించకూడదు. అయినా కొన్ని సందర్భాలు సలహాలు అడిగితే వాళ్ళు చెప్తే చెప్పచ్చు, వాళ్ళ ఇష్టం. అది పరిపాలన నిర్ణయాలు ఖచ్చితంగా అధికారులకి మన దేశంలో కీలకమైన పాత్ర ఉన్నది. నిర్ణయాధికారం క్యాబినెట్ అయినప్పటికీ కూడా ఆ నిర్ణయాల రూపకల్పన సొంతంగా ఎవరు చేయరు. దానికి ఉండే సమాచారము, దానికి ఉండే లాజిక్, దానికి ప్రత్యామ్నాయ విధానాలు, మార్గాలు అక్కడ ఒక సమర్థుడైన లేకపోతే సమర్థురాలైన నిజాయితీపరులైన విశ్వసనీయత ఉన్న అధికారుల పాత్ర అత్యంత కీలకమైనది. ఎందుకంటే ఈ మూడు ఉంటే అధికారుల మాటని అధికారంలో ఉన్నవారు వాళ్ళు తేలిగ్గా కొట్టారు. మరి వీళ్ళు చెప్పడానికి వీళ్ళకి ముందు ఇంగిత జ్ఞానం కావాలి, 2 ధైర్యం కావాలి, 3 ప్రజా సంక్షేమం పట్ల నిబద్ధత కావాలి. ముఖ్యమంత్రినో ప్రధానమంత్రినో మన అనవసరంగా వాళ్ళు మన మీద కినుకు వస్తే మన బతుకులు కష్టం అవుతాయి కదని చెప్పని ఆ పిచ్చి వాళ్ళు, ఆ బలహీనలు, అర్భకులు కాకూడదు. ధైర్యంగా నిలబడేవాళ్ళు కావాలి. అలా ఉన్న చోట్ల ఖచ్చితంగా వాళ్ళ మాటకి విలువ వస్తుంది. తుది నిర్ణయం ప్రభుత్వాన్ని అయినా కూడా. అలా కాకుండా మందమైందిలే ఎవరిదారిని వాడిపోతాడు నాకెందుకు అని చెప్పి అనుకుంటే ఇట్లాగే జరుగుతుంది. ప్రశ్న అడగడానికి కారణం కూడా ఏంటంటే సార్, ఒక శ్రీకృష్ణ కమిటీ, ఒక శివరామకృష్ణ కమిటీ, ఒక శ్రీ మంజునాథ కమిటీ, ఏ కమిటీ నిర్ణయాలు ఎగ్జిక్యూట్ చేయలేనప్పుడు అసలు కమిటీలు ఎందుకు అర్థం కాదు సార్? మీరు రెంటిని వేరువేరుగా చూడాలి. కమిటీలు అధికారులు తుది నిర్ణయం చేసేవాళ్ళు కాదు, సిఫారసు చేయగలరు. తుది నిర్ణయం రాజకీయంగా ప్రభుత్వం చేస్తుంది, ఎన్నికైంది ప్రభుత్వం. కానీ ప్రభుత్వం ఎందుకు చేస్తోంది, ఏ కారణాలుగా చెప్పే బాధ్యత ఉంది. కానీ ఆ కమిటీ చెప్పింది కాబట్టి అట్లాగే చేయమని ఆ హక్కు మనకు ఎవరికి లేదు. కాబట్టి నేను దాన్ని ఎప్పుడు అంగీకరించను. ఎన్నికైన ప్రభుత్వం అంతే తుది నిర్ణయం. అయితే ప్రజాస్వామ్యం ఎందుకు? మన ఓటు పొంది అక్కడ చట్టబద్ధత ఉన్నది ఒకే ఒక్క సంస్థకి, చట్టసభకి, చట్టసభ ద్వారా వచ్చిన ప్రభుత్వానికి. మిగతా వాళ్ళ వరకు ఆ హక్కు లేదు. కానీ వాళ్ళతో చెప్పే బాధ్యత, హక్కు మనకున్నాయి. మన మాటను ఆలకించి నిర్ణయం చేసే బాధ్యత వాళ్ళకుంది. అంతేగాని మనం చెప్పిందే వాళ్ళు వింటే ఇంకా ప్రజాస్వామ్యం ఎందుకు? కాబట్టి కమిటీల సిఫారసులు వేరు, రాజకీయ నిర్ణయం వేరు. ఆ నిర్ణయం సబబుగా ఉందా లేదా, నిర్ణయం ఒక పద్ధతి ప్రకారం చేశారా లేదా, ఆ నిర్ణయానికి కారణాలు చెప్పారా లేదా, ఆ నిర్ణయం వల్ల ఫలితాలు ఏమొచ్చినాయని దాన్ని విశ్లేషించారు. కానీ కమిటీ చెప్పింది నువ్వు ఎందుకు చేయలేదని అనడం మన తప్పు. అంటే సార్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి, లేకుంటే ఇక్కడ తెలుగు రాష్ట్రాలు ఏ రాష్ట్ర పరిస్థితి తీసుకున్నా కూడా కరెక్ట్గా మౌలిక సదుపాయాలు కల్పించుకుంటూ ఉచిత విద్య, ఉచిత వైద్యం సాధ్యమవుతుందా సార్? ఉచితమే కాదు, ఉచితం ఇస్తున్నారు ఆల్రెడీ. అది విద్య ఇస్తున్నారు, వైద్యం విద్య కోసం ఇచ్చే ఖర్చు సరిపోతుంది. కానీ మంచి విద్య అందట్లా. ఉచిత విద్య కాదు, మంచి మంచి అదే క్వాలిటీ 100% సాధ్యం. అది ఊరికే కాగితం మీద చెప్పలా. ప్రతి రంగంలో ఏ మార్పులు కావాలో రాష్ట్రమంతా తిరిగి ఆంధ్రప్రదేశ్లో నేను స్వరాజ్య ఉద్యమం అనే దాన్ని ఏర్పాటు చేసి దానిలో 6 నిర్దిష్టమైనటువంటి వ్యవసాయ రంగంలో రైతులకు మేలు చేయటం ఎట్లాగా, నిజాయితీగా దీర్ఘకాలంలో ఆదాయాలు పెరిగేట్టుగా, స్వల్పకాలంలో దీర్ఘకాలంలోనూ గవర్నమెంట్ ఆఫీసుల్లో పని జరిగే వ్యవస్థ నిర్మాణం చేయటం ఎట్లాగా, చట్టబద్ధ పాలనకి ఏర్పాట్లు చేయటం ఎట్లాగా, అధికార వికేంద్రీకరణ చేయటం ఎట్లాగా, మంచి విద్యను అందించడం ఎట్లాగా, మంచి ఆరోగ్యాన్ని అందించడం ఎట్లాగా, ఇవన్నీ కూడా నిర్దిష్టంగా నేను ఎంత ఖర్చు అవుతుంది, ఎలా సాధ్యమని కూడా అంకెలతో సహా చూపెట్టి ప్రభుత్వానికి ఇచ్చాను, ప్రతిపక్షాలకు ఇచ్చాను. అలాగే జాతీయ స్థాయిలో ఇచ్చాను. విద్యను, ఆరోగ్యాన్ని ఏం చేయాలో, వ్యవసాయంలో ఏం చేయాలో 100% సాధ్యం. సాధ్యం కాని పని నా నోటి నుంచి ఎంతవరకు రాలేదు. పరిష్కారాలు చూపని విమర్శను నేను జీవితంలో ఇంతవరకు చేయలేదు. ఎప్పుడైనా సరే ఇన్నేళ్లుగా నేను టీవీలో, పత్రికల్లో, రచనలు కూడా ఉన్నాయి. ఎప్పుడన్నా కూడా పరిష్కారం చెప్పకుండా విమర్శ చెప్పానో చూడండి. సాధ్యంగా ఎప్పుడన్నా సూచించానో చూడండి మీరు. ఇప్పుడు మాకేంటంటే సార్, ఇప్పుడు క్వాలిటీ విద్య, క్వాలిటీ వైద్యం ఇవ్వగలిగే పాసిబిలిటీస్ ఉన్నప్పుడు ప్రభుత్వాలు ఇవ్వట్లేదు అనుకున్నప్పుడు ఇస్తే ఎవరికి నష్టం జరుగుతుంది సార్? అందుకే అక్కడ పరిపాలన యంత్రాంగాన్ని మీరు ప్రభుత్వాన్ని ఎంత తప్పుపడుతున్నారో పరిపాలన యంత్రాంగాన్ని అంత తప్పట్టాలి. ప్రభుత్వాలకి నిజాయితీగా చెప్తున్నాను నేను, ఇవన్నీ జేపీ గారు లాంటి వాళ్ళు చెప్తున్నారు కానీ సరిగ్గా ప్రజలకు అందేట్టుగా చేయగలమన్న నమ్మకం పోయింది. వాళ్ళు చేయకూడదని కోరిక ఏం లేదు. ఈ యంత్రాంగాన్ని మనం శాసించలేము, ఈ పరిస్థితులు చక్కదిద్దలేము, ఇది బాగుపడదు. బాగుపడినప్పుడు ఏదో డబ్బులు ఇచ్చేద్దాము, ఇంకోటి చూసుకోమని చెప్పి అందాము, ఇంకేదో చేద్దాము, ఫీ రీఇంబర్స్మెంట్ ఇచ్చేసి ఏదో చేసినట్టు నటిద్దాము, చదువుచిన రాకపోయినా కూడా అని ఈ మార్గానికి వెళ్ళిపోయారు. అధికార వికేంద్రీకరణ చేసి 3 ఉన్నాయి దీనిలో. ఎప్పుడు జరుగుతుంది అంటే మీ విధానం సరిగ్గా అమలు సంకల్పం ఉన్నా ఎప్పుడు జరుగుతుంది అంటే, ఒకటి అధికారాన్ని మీ చేతుల్లో పెట్టుకోకుండా, అదే సమయంలో మీరు దాని మీద పూర్తిగా అదుపు తప్పిపోకుండా జవాబుదారితనంతో అధికార వికేంద్రీకరణ చేయడం మొట్టమొదటిది. రెండోది ప్రభుత్వ యంత్రాంగంలో జవాబుదారితనాన్ని పెంచడం. ప్రభుత్వ యంత్రాంగంలో జవాబుదారితనం అనేది లేదు ఇవాళ. దాన్ని శాసించే ధైర్యాన్ని ప్రభుత్వాలు కోల్పోయినాయి.
వాళ్ళని ఏదన్నా కాదు అంటే ఉద్యోగాలు పోతాయి, మా ప్రభుత్వం పదవులు పోతాయి, ఓడించేస్తారన్న భయంలో మోదీ దగ్గర నుంచి నరేంద్ర మోదీ ఆ పని చేశాడు. ఒక దారుణమైన చట్టాన్ని పార్లమెంట్లో తీసుకొచ్చారు మోదీ పరిపాలనలోనే. నేను ఉద్యోగులతో పోటాడు పెట్టుకుంటే లాభం లేదని చెప్పిన కారణంగా ప్రభుత్వ యంత్రాంగంలో జవాబుదారితనం కావాలి. అల్టిమేట్గా పనిచేసిన ప్రభుత్వ యంత్రాంగం కదా. ముఖ్యమంత్రి వచ్చి మీకు గవర్నమెంట్ స్కూల్లో పాఠం చెప్పడు కదా, ఆసుపత్రిలో సేవ చేయడు కదా. ప్రభుత్వ యంత్రాంగాన్ని పనిచేసి మీరు వనరులు ఇస్తారు, మీరు మిగతావి ఇస్తారు, కానీ చేయాల్సింది వీళ్ళు కదా, వాళ్ళతో పని చేయించారు కదా, చేయించాలని జవాబుదారితనం ఉండాలి కదా, అది కావాలి. 3, మీకు కాస్తంత దూరదృష్టి ఇంగిత జ్ఞానం పరిపాలన ఉన్న వాళ్ళకుండి ఆ రకమైనటువంటి విధానాన్ని రూపొందించాలి. అవి ఎక్కడ జరిగితే అక్కడ ఫలితాలు వస్తున్నాయి, ఎక్కడ జరగకపోతే అక్కడ ఫలితాలు 0. తాత్కాలికంగా ఓట్ల కోసం వేయటం అంతే. దీని గ్రౌండ్ లెవెల్ రియాలిటీ ఏంటంటే ఉదాహరణకు మాది ఒక మారుమూల గ్రామం, మాతో పాటు రాయలసీమలో చాలా గ్రామం, మా చుట్టుపక్కల కూడా తాగే నీళ్ళు కాదు కదా, కనీసం మొహం కడుక్కోవడానికి నీళ్ళు లేవు సార్. ఇన్ని సంవత్సరాలు ఈ వ్యవస్థ కనీసం తాగడానికి నీళ్లు కానీ ఇవ్వలేనప్పుడు మరి మొత్తం ఫెయిల్. ఉదాహరణ చెప్తున్నాను, నేను ఎన్నో సందర్భాలు రాజశేఖర్ గారు చెప్పాను సార్, అంతకుముందు ప్రభుత్వం ఉన్నప్పుడు ఇతర ముఖ్యమంత్రులు చెప్పాను, చంద్రబాబు నాయుడు గారికి చెప్పాను. ఉపాధి హామీ చట్టం పేరుతో 55,000 కోట్ల రూపాయలు ఈ దేశంలో ఖర్చు అవుతుంది ఏడాదికి. 55,000 కోట్లు ఏడాదికి 2005 నుంచి ఖర్చు అవుతుంది. అంటే ఈ 14 ఏళ్ల కాలంలో ఒక సంవత్సరం ఎక్కువ తక్కువ ఉన్నా కూడా సుమారుగా 6-7 లక్షల కోట్ల రూపాయలు ఈ దేశంలో ఖర్చు పెట్టాం. నేను ఆనాడు బ్రతిమలాడాను. ప్రణాళిక సంఘానికి యుగంధర్ గారు సభ్యుడిగా ఉంటే ఈ సబ్జెక్ట్ చూసేవాడుగా నేను స్వయంగా ప్రణాళిక సంఘానికి వెళ్ళాను. మన సిహెచ్ హనుమంతరావు గారు కూడా నా తోటి సభ్యులు ఎన్ఎస్సీలో, జాతీయ సలహా మండలిలో. నేను ఆయన కూడా తీసుకుని మీ వద్దరం వెళ్ళి అక్కడ జాతీయ సలహా మండలి, కేంద్ర ప్రభుత్వం వారికి చెప్పి వారు కూడా మమ్మల్ని వెళ్ళమని ప్రోత్సహిస్తే మేము వెళ్ళి కూర్చున్నామయ్యా. గొప్ప పెద్ద ఎత్తున మొత్తం గ్రామ ప్రాంతాల్లో పనుల కోసం వస్తున్నది. దాన్ని ఊరికే పందేరాలు చేయడం కోసం కాకుండా జలవనరుల సంరక్షణ. జలం ఎక్కడి నుంచి వస్తుంది? మీకు ఎక్కడో ఉత్పత్తి చేస్తే రాదు. చివరికి ఎక్కడి నుంచి వచ్చినా వర్షం ఒక్కటే. వర్షం నుంచి భూగర్భంలోకి ఇంకాలి. వర్షం నీటి వచ్చిందని సద్వినియోగంగా మార్గాలు ఏర్పాటు చేయాలి. వర్షం వస్తే వరదలు వచ్చి రాయలసీమలోనే గత సంవత్సరం వర్షం వస్తే వరదలు వచ్చేసినాయి. నెలపోయిన తర్వాత నీళ్ళు లేవని కట్టకట్టలాడుతున్నాం. అంటే ప్రకృతి ఎంతో కొంత నీళ్ళు ఇస్తుంది, ఆ నీళ్ళు ఉపయోగించుకోవాలంటే కొంత టెక్నాలజీ కావాలి, కొంత డబ్బు ఉపయోగించాలి, సంకల్పం ఉండాలి. డబ్బులు అదృష్టం కొద్దీ ఈ పథకం ద్వారా వచ్చినాయి. దీన్ని మెట్ట ప్రాంతాల్లో ప్రధానంగా దీనికోసమే ఉపయోగించాలి. జలవనరులు పెరగాలి, కనీసం తాగునీటికి వస్తుంది, కొంతమేరకైనా పంట నీటికి కూడా వస్తుంది. ఇది చేద్దాము అని చెప్పంటే నిర్ణయం చేయాలి అన్నాడు. ఇది వేరు అది వేరు. ఈ పందేరాలు చేసేద్దాం ముందు. ఇది ఓట్ల కోసం, ఇది సమాజాన్ని బాగు చేయడం కోసం కాదు. నేను రాయలసీమలో ఎందరో కలెక్టర్లను అడిగాను గత 15 ఏళ్లలో. వ్యక్తిగతంగా అడిగితే మీరు చెప్తారు, తమ్ముడు మీ జిల్లాలో ఈ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ నిధుల్ని ఈ జలవనరుల సంరక్షణ కోసం, ఈ వాటర్ హార్వెస్టింగ్ పథకాల కోసం, భూగర్భ జలాన్ని పెంచడం కోసం పద్ధతి ప్రకారం ఎక్కువ ఖర్చు పెడుతున్నారు. లేదు సార్, మామూలుగా అన్నీ అయిపోతుంది, దానిలో కొంత ఇది కూడా జరుగుతుంది కానీ పెద్ద దానికి ప్రోగ్రామ్ లేదు, పెద్ద ఫోకస్ లేదు అని చెప్తారు. ప్రతి కలెక్టర్ ఆ మాట చెప్పారు నాకు. ప్రతి కలెక్టర్ ఈ మాట చెప్పారు. మరి ఎట్లా వస్తాయి నీళ్ళు మీకు? ముఖ్యమంత్రి ఎవరైనా వస్తే కింద నుంచి నీళ్ళు పైకి తీసుకొస్తాడా? రాయలసీమ వాసిన ముఖ్యమంత్రి కాలేదా ఇప్పటిదాకా? డ్రామాలు తప్ప అబద్ధాలు ఆడుతున్నాం మనం, ప్రజలు మోసం చేస్తున్నాం. అదేమంటే ఎవరో దోచుకుపోతున్నారని చెప్తున్నాం. ఎక్కడెవరు దోచుకుపోతున్నారు? ఎవరు నీళ్ళు? ఉన్న వనరులు సంరక్షించుకోవట్లేదు. నీరు పళ్ళ మెరుగు, నిజము దేవుడు ఎరుగు. కానీ పళ్ళమైనా మెట్టైనా వర్షపు నీళ్ళకి ఇప్పుడు ఎంతో కొంత, ఒక చోట ఎక్కువ చోట తక్కువ, కానీ ఎంతో కొంత. రాయలసీమలో వర్షం లేనిది కాదు కదా. కొన్ని చోట్ల ఏడాదికి ఒక వర్షం కూడా పడదు. రాయలసీమలో 600-700 మిల్లీమీటర్ల వర్షం పడుతుంది. కోస్తాంధ్రలో 1000 మిల్లీమీటర్ల పైన పడుతుంది. హైదరాబాద్ 900 మిల్లీమీటర్లు పడుతుంది. ఎక్కువ తక్కువ వర్షం పడుతుంది ఎంతో కొంత. వర్షపు నీటిని సంరక్షించుకోవడం కోసం ఇన్ని వేల కోట్లు మనం ఖర్చు పెడుతున్నామే ఉపాధి హామీ చట్టం కింద. ఏ పథకాలు చేసాం మనం? అది చేయకపోతే మీ ఫలితాలు ఎట్లా వస్తాయి? దేవుడు ఏమైనా మ్యాజిక్ ద్వారా చేస్తాడా మీకు? దేవుడు ఎవడైనా పూజ చేస్తే వస్తుందా? కప్పకి పెళ్లి చేస్తే వస్తుందా మీకు నీళ్ళు? సార్, ఇది కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బులు ఇదంతా. మీరు ఒకప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్రం వేరేది కాదండి, మీ కేంద్రం నుంచి వచ్చేది అనుకోకండి. అదే కేంద్రం రాష్ట్రం వేరే, అంత మందే మన డబ్బు. మనం డైరెక్ట్ గా అక్కడ కడుతున్నాం, వాడు అక్కడి నుంచి ఇస్తున్నాడు. నేను నా కుటుంబం ఈ సంవత్సరం బోర్డు అంతా పనులు కట్టాం. ఆ డబ్బు మన వాటా వస్తుంది. ఆయన నరేంద్ర మోదీ గారు నా డబ్బులు తీసుకుని ఇస్తున్నాడు కానీ ఆయన సొంతంగా డబ్బులు సంపాదించవట్లా. కాబట్టి కేంద్రము రాష్ట్రం అనుకోబోకండి, మన డబ్బు. ఓకే, ఎస్ సార్. అంటే ఒకప్పుడు మీరు మోదీ గారిని కూడా బాగా గట్టిగా సమర్థించారు కదా సార్, ఇప్పుడు సేమ్ స్టాండ్ మీద ఉన్నారా సార్? 2014లో మోదీ గారికి నేను పూర్తిగా మద్దతు ఇచ్చిన మాట వాస్తవం. బహుశా నా ప్రభావం వల్ల కొన్ని లక్షల ఓట్లు ఆయనకి అదనంగా అందరికి కూడా ఉండదు. సంతోషపడ్డాను నేను. ఎందుకని? 2 కారణాలుగా. ఒకటి, ఆయన తాయిలాలని ప్రజల ముందు పెట్టాల 2014లో. 2019 మోదీ వేరు, 2014 మోదీ వేరు. ఆయన కులం మతం తీసుకురావాలి 2014లో. 2019 మోదీ వేరు, 2014 మోదీ వేరు. అభివృద్ధి,
నీతివంతమైన పాలన, ఈ రెండు పడవల మీద కాళ్ళు పెట్టాడు ఆయన. తాయిలాలు కాదు, నన్ను నమ్మండి, కులాలొద్దు, మతాలొద్దు, ప్రాంతాలొద్దు, మన దేశాన్ని అభివృద్ధి చేసుకుందాం. ఎంతో కొంత గుజరాత్లో చేశాను చూడండి, చిత్తశుద్ధితో చేస్తాను, నన్ను నమ్మండి అన్నారు. అవినీతితో అప్పటికే విలసిపోయినటువంటి జనం, ఈ 2G స్పెక్ట్రము, మరొకటి గందరగోళము, అస్తవ్యస్తంగా పరిపాలన. ఒక సమర్థులైన వాడు, గట్టిగా నిలబడేవాడు, వ్యక్తిగతంగా అవినీతి లేనివాడు, ఈ రెండు కట్టుబడినాడు, కులం మతం పార్టీ ప్రాంతం లేదంటున్నాడు అని చెప్పి నమ్మారు. కానీ మౌలికమైనటువంటి మార్పు తేవడానికి ప్రజలు అద్భుతమైన అవకాశాన్ని ఆయన నేను ఊహించనంతకంటే ఎక్కువ ఇచ్చారు. బీజేపీకి ఏకపార్టీ మెజార్టీ వస్తున్నారు అనుకోలేదు. అంతకు మించి మోదీ మీద అపారమైన విశ్వాసాన్ని ప్రజలు పెట్టారు. ఇచ్చిన ఓటు కంటే ఆయన మీద పెట్టిన నమ్మకం, అన్ని కులాలు, అన్ని వర్గాలు. బొంబాయిలో అప్పుడు ఎన్నికల సమయంలో సమావేశం జరుగుతుంటే నా మిత్రుడు సుప్రసిద్ధ ఐపీఎస్ అధికారి జూలియో రిబీరో, ఆయన క్రైస్తవుడు, ఆయన గోవన్ క్రైస్తవుడు, ఆంగ్లో ఇండియన్ కూడా అనుకుంటాను. ఆయన నాతో జయప్రకాష్ అందరూ మోదీ 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 అంటారు, మా ఆంగ్లో ఇండియన్ కుర్రాలు కూడాను, క్రిస్టియన్ కుర్రాలు కూడాను. ఏమిటిది అన్నాడు. మంచిదే కదండి, ఆయన మంచి చేస్తామంటున్నాడు, దీనిలో పార్టీలు వర్గాలు కులాలు ఉన్నాయి, మంచి జరిగితే మంచిదే కదా, అందరూ సమర్థిద్దామన్నాను. కానీ ఈ దేశం ఆయన పెట్టిన విశ్వాసాన్ని ఆయన వమ్ము చేశాడు నా దృష్టిలో. మిగతా వాళ్ళకంటే తప్పు చేశాడు నా అట్లా. కానీ ఆయన ఈ దేశాన్ని మారుస్తాడని కలగరన్నారు. ఈ దేశంలో ఈ అవినీతిని అంతం చేయటము, అధికార వికేంద్రీకరణ చేయటము, ఎన్నికల వ్యవస్థని మార్చటము, ఈ ప్రజలకి సర్వీసులు అందే ఏర్పాటు చేయటము, విద్యా ఆరోగ్యాన్ని బాగు చేయటము, రైతులకి భవిష్యత్తును ప్రసాదించేందుకు మంచి మార్గాలు అన్వేషించడం, నేను చెప్పిన ప్రతి రంగంలో ఒక్క పిసరు కూడా నడవలేదు. అసలు ఏం చేయలేదు నా అట్లా. జీఎస్టీ మంచిదే, నేను పూర్తిగా సమర్థిస్తున్నాను. ఆ డిమానిటైజేషన్ అనేది అసలు కేవలం తన ప్రభావం పెంచుకోవడం కోసం ఒక డ్రామాగా తప్ప ప్రజలకు పూర్తిగా నష్టం కలిగే రీతిలో దుర్మార్గంగా చేశారు. అంతకు మించి చేయాల్సిన పనులు ఏమీ చేయాలి. ఇప్పటికి కూడా ఈనాటికి కూడా చేయాలన్న ఆలోచన ఆయన తట్టట్లేదు, దాని గురించి మాట్లాడలేను. అసలు ఎంతసేపు తన పార్టీని పెంచుకుందాం, తన పార్టీని విస్తరించుకుందాము, తన వాళ్ళని ఎమ్మెల్యేలు మంత్రులు చేద్దాము, అదే దేశం ఉన్నది అనుకుంటున్నాడు ఆయన. అంతేగాని ఈ దేశంలో రాజకీయం కుళ్ళిపోయింది, నాశనం అయిపోయింది, పరిపాలన చండాలం అయిపోయింది. అట్టడుగున ఉన్న ప్రపంచ దేశాలతో పోలిస్తే దీన్ని పెంచాలంటే డ్రామాలు లేకపోతే పబ్లిసిటీ క్యాంపెయిన్లు కాకుండా, నినాదాలు కాకుండా నిర్దిష్టంగా ఏం చేయాలి. నేను కొన్ని అంశాలు చెప్పాను మీకు. ప్రభుత్వ ఆఫీసుల్లో పనులు జరిగే ఏర్పాటు చేయడం ఎట్లాగా, ఒక్క పెసరా పనిచేయడానికి బదులు గతిలాగా మనకి పట్టదార పాస్ కోసం 50 రూపాయలు లంచం ఇస్తే మీకు 7 ఏళ్ళు శిక్షణ చట్టం పెట్టాడు ఆయన. ఆ 50 రూపాయలు తీసుకున్నాడు మీద కేసు కూడా పెట్టడానికి వెళ్ళి నగర చట్టంలో పెట్టాడు ఆయన. ఇదే మోదీ చేయాల్సింది, ఏ ప్రధానమంత్రిని చేయాల్సింది దేశంలో? ఆయన తెలీదా ఈ దేశంలో లంచం లేకుండా ఏ రాష్ట్రంలో కూడా పనులు జరగట్లేదని చెప్పని? 165 మంది ఈ దేశంలో లంచాలు ఇవ్వాల్సి వస్తుంది ఏదో రూపంలో అని చెప్పని. అధికార వికేంద్రీకరణ లేకుండా అసలు క్యాబినెట్ను కూడా పక్కన పెట్టేసి మరింత కేంద్రీకరణ పెంచేశాడు ఆయన. రాష్ట్రాల మీద స్వారీ చేయాలని ప్రయత్నం చేస్తున్నాడు ఆయన. 1 నేషన్ 1 పాలసీ లేకపోతే 1 ఎలక్షన్ చెప్పిన వంకలు పెట్టేసి ఈ దేశ స్వభావాన్ని అర్థం చేసుకోకుండా దేశ ఐక్యతను కాపాడాలి, దానిలో రాజీ లేని పోరాటాన్ని నేను చేస్తాను, ప్రాణాలను కోల్పోవడానికి సిద్ధం. కానీ దేశ ఐక్యత అంటే ఏకరూపత కాదు. ఆయనకు అవగాహన లేదు. అధికార వికేంద్రీకరణ కోసం పెసరెత్తు కూడా పనిచేయలేదు ఆయన. 3 చట్టబద్ధ పాలన ఉందా చెప్పాను మీకు ఈ దేశం ఏం జరుగుతుందో. ఒక్క పెసరు కూడా పోలీస్ యంత్రాంగము లేకపోతే ప్రాసిక్యూషను లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచడము, మనకి ఫారెన్సిక్ ఇన్ఫ్రాస్ట్రక్చరు, కోర్టుల్లో వేగంగా న్యాయం రావడం, ఒక్క పెసరు కూడా ఈ దేశంలో 5 ఏళ్లలో మార్పు కోసం నాంది పలకల ఆయన. అద్భుతాలు ఒక్కరు చేస్తారని నేను అనుకోవట్లా, కానీ అసలు నాంది పలకల. విద్య ఆరోగ్యం పరమ చండాలంగా ఉన్నాయి, మీకు వివరించాను నేను. ఒక్క పెసరు కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి గత 5 ఏళ్లలో దీని మార్పు కోసం ఒక్క అడుగు పడల. వ్యవసాయ సంక్షోభం తొలగించడం కోసం ప్రయత్నం చేయకపోగా ఆయన విధానాల వల్ల సంక్షోభం పెరిగింది. నరేంద్ర మోదీ వల్ల, ఆయన పాలన వల్ల వ్యవసాయ రంగంలో దిగుమతులు విపరీతంగా పెరిగినాయి. $10 బిలియన్ దిగుమతులు సంవత్సరానికి పెరిగినాయి, $10 బిలియన్ ఎగుమతులు సంవత్సరానికి తగ్గినాయి. వెరస్ $20 బిలియన్ రైతులకు ప్రతి సంవత్సరం అదనంగా నష్టం వచ్చింది ఆయన నిర్వాహకం వల్ల. మంచి జరిగే ఏర్పాటు ఏం జరగలేదు, చివరికి ఇప్పుడే గుండెలు బాదుకుంటున్నారు. కాబట్టి నేను విమర్శ ఎప్పుడు కూడా సహేతుకంగా, మళ్ళీ పరిష్కారం పెద్దని నేను చూపెడుతున్నా, అన్ని ఆచరణ సాధ్యమైనవే, ఒక్కటి కూడా జరగలేదు. కాబట్టి గొప్ప అవకాశాన్ని మోదీ గారు, దేశానికి నష్టం జరిగింది, ఆయన దారి పెట్టుకున్నాడు. మిగతా వాళ్ళకి అవకాశం కూడా రాలేదు. ఇందిరాగాంధీ తర్వాత, రాజీవ్ గాంధీ తర్వాత అవకాశం కూడా రాలేదు. వచ్చిన అవకాశం పోయింది, మళ్ళీ కనుచూపునలో అవకాశం కూడా కనిపించడం లేదు. ఆ రకంగా చరిత్రలో ఆయన వైఫల్యం చాలా కీలకమైనది. మిగతా ప్రధానమంత్రి కంటే ఎక్కువ చేశారు తక్కువ చేశారు అది కాదు లెక్కాల్సింది. చరిత్రను మార్చే అవకాశం మీకు వచ్చినప్పుడు దాన్ని ఉపయోగించుకున్నారా, లేకపోతే మామూలు రాజకీయం చేశారా? ఖచ్చితంగా మామూలు రాజకీయం చేశారు. ఓకే, అంటే ఇంత మంచి ముందు చూపు ఉన్న జయప్రకాష్ నారాయణ గారిని ఇప్పుడున్న సోకాల్ పార్టీలు చట్టసభలకు పంపిద్దామని ఎవరు ఇన్వైట్ చేయలేదా సార్? నేను ఎవరిని చేయిచాటి అర్థించను, వాళ్ళు ఇన్వైట్ చేయలేదా? ఆ చర్చ అవసరం. వాళ్ళ ఇబ్బందులు వాడుకుంటాయి. ఈ రాజకీయంలో, ఈ గందరగోళంలో, ఈ డబ్బులు,
జనాన్ని మోసపుచ్చటము, ఈ తాత్కాలికమైన తాయిలాలతో, మరి ఈ కులం మతం పేరుతో ప్రాంతం పేరు విభజించడము, ఇదే రాజకీయంగా ఉన్న దానిలో దానికి పూర్తిగా వ్యతిరేకంగా ఉండి నిరంతరం గొంతు విప్పే నన్ను భరించడం తేలిక కాదు. సార్ ఒక ప్రశ్న వాళ్ళు నేను కొద్దిగా రాజీ పడితే వాళ్ళు పాపం అందరూ కూడా సిద్ధపడ్డారు. అదే ఈ పార్టీ ఆ పార్టీ నేను చెప్పను, ప్రధాన పార్టీలన్నీ కూడా మామూలు పదవులు కాదు అత్యున్నత పదవులు ఇవ్వడానికి సిద్ధపడ్డారు. కాబట్టి తప్పు వారిని అనుకోవట్లా, రాజీ పడ్డానికి నేను సిద్ధంగా లే. ఒక ప్రశ్న సార్, సమాధానం చెప్పగలిగితే చెప్పండి. నేను ఆన్ కెమెరానే జనసేన స్పోక్స్ పర్సన్ శ్రీధర్ గారితో ఒక క్వశ్చన్ అడుగుతూ, జయప్రకాష్ నారాయణ సార్ లాంటి మేధావులను పార్టీలోకి మీరు ఎప్పుడైనా ఇన్వైట్ చేశారా అంటే తను ఏమన్నారు అంటే మేధావిని మీరు అనుకుంటే సరిపోద్దా అని అన్నారు. అంటే ఏమైనా ఇంటరాక్షన్ జరిగిందా సార్ మీకు పార్టీతోటి? నేను అలాంటి వివాదంలోకి నన్ను కార్చపోకుండా. నేను ఒక పార్టీలో చేరే సమస్య ఎక్కడ వస్తుంది? ఈ దేశ రాజకీయాన్ని మార్చాలని ఉద్యమ నిర్మాతని, దేశంలో ఎవరూ సాధించాలని మార్పుల్ని, 3 రాజ్యాంగ సవరణల్ని, 8-9 చట్టాలని, పెను మార్పుల్ని సాధించిన వాడిని నేను ఇంకో పార్టీలో చేరడం అది ఉంది. అతిపెద్ద పార్టీలు దేశంలో రాష్ట్రాల్లో అధికారం చెలాయిస్తున్న పార్టీలు ఆహ్వానిస్తేనే తిరస్కరించిన వాడిని నన్ను మీరు పిలవడం ఏంటి? అసలు అర్థం ఉందా పార్టీ రామని? కాబట్టి అసలు ఆ చర్చ చాలా అజ్ఞానంతో కూడిన చర్చ, దానిలో నేను పాల్పొచ్చు. చివరిగా ముగించే ముందు ఒక ప్రశ్న సార్, చాలా మంది ఇప్పుడు ఒక పార్టీ కార్యకర్తలు కాకుండా ఐడియల్గా ఉన్న ఒక మేధావి వర్గం మీలాంటి మేధావులు ఎలా విశ్లేషిస్తారో దాన్ని బట్టి ఎవరికి ఓటేయాలో నిర్ణయించుకునే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా ఉన్న 3 రాజకీయ పార్టీలను కొంచెం వరకు విశ్లేషించి ముగించగలరా సార్? నేను ఓటు ఎవరికి వేయాలని నేను చెప్పేదల్లా ఏమిటంటే, నేను కొన్ని లక్ష్యాలు మీ ముందు ప్రతిపాదించాను. ఇప్పుడు ఆ లక్ష్యాలు కొంతమేర కన్నా ఎవరి వల్ల ఎక్కువ అవకాశం ఉంటుందో మీరు ఆలోచించుకోండి. 2, ఉన్న పరిస్థితి మరింత చెడిపోకుండా ఉండడం కోసం ప్రయత్నం చేయండి. బాగుపడడం కోసం మొట్టమొదటి ఓటేయండి, కనీసం చెడిపోకుండా ఓటేయండి. కమిషన్ల రాజ్యంలో ఉన్నాం మనం, గోండాల రాజ్యంగా మారకుండా చూసుకోండి. నేర ప్రవృత్తి గల రాజకీయం రాకుండా కనీసం చూసుకోండి కొంతమేర కన్నా. 3, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుని కాపాడుకోవాలంటే జాతీయ స్థాయి నుంచి మనకి జరగవలసింది అందాలి. దానికోసం ఎవరు రాజీ లేని పోరాటం చేస్తారో ఉన్నంతలో మీరు ఎంచుకోండి, దానికోసం ఒత్తిడి తీసుకురండి. 4, నరేంద్ర మోదీ గొప్ప చరిత్రాత్మక అవకాశం వచ్చాక ఆయన వైఫల్యం చెందాక మౌలికమైన మార్పు తేవడంలో మిగతా ప్రధానమంత్రితో నేను పోల్చట్లా, చరిత్ర ఆయనకి ఇచ్చిన అవకాశంతో పోలుస్తున్నాను. ఆయన ఖచ్చితంగా విఫలమయ్యాడు. నేను కారణాలు కూడా చెప్పాను. నేను మీ దగ్గర కాదు, బీజేపీ పార్టీకి చెప్పాను, నేను ఆర్ఎస్ఎస్ సంస్థకి చెప్పాను నేను. కాబట్టి నా దగ్గర రహస్యం ఏం లేదు, నిర్ద్వందంగా నేను సోదాహరణంగా చెప్తున్నాను. ఇక ఇప్పుడు ఇవాళ జాతీయ స్థాయిలో ఒక నాయకుడి వల్ల పెద్ద మార్పు వచ్చే అవకాశం నా కళ్ళ ముందు కనిపించట్లా. కాబట్టి బలమైన ఫెడరల్ వ్యవస్థ, ఇప్పటికే ఎన్టీ రామారావు గారు లాంటి నాయకుల వల్ల ఫెడరల్ వ్యవస్థ కొంతమేరకు గతంతో పోలిస్తే కొంచెం బాగుపడింది, కానీ కొంతమేరకు బాగుపడింది. మౌలికమైన మార్పులు ఇంకా ఫెడరల్ వ్యవస్థ రాలా. దేశ ఐక్యతను కాపాడుకుంటూ రాష్ట్రాలకి స్థానిక ప్రభుత్వాలకి పూర్తిగా బాధ్యతను అధికారాన్ని పెట్టి జవాబుదారితనాన్ని పెట్టేటువంటి వ్యవస్థ కావాలి. దానికి అడుగులు వేసే వ్యవస్థ కోసం మీరు ఓటు వేయండి. ఎవరికి ఏ కులానికి వేస్తున్నాము, ఏ వ్యక్తికి వేస్తున్నాను కాకుండా ఈ లక్ష్యాలు ఎవరి వల్ల జరిగితే మీరు ఆలోచించి మీరు ఓటు వేయండి. మీరు మంచి చేస్తే మంచి జరుగుతుంది, చెడు చేస్తే ఫలితం అనుభవిస్తాం. థ్యాంక్ యూ సార్. Hi guys, this is Advisesh. Subscribe to Clapboard. Hi everybody, this is Rashmi. Subscribe to Clapboard. Please subscribe to Clapboard. Hello everyone, this is your PVNS Rohit. Please don't forget to subscribe to Clapboard. Nenu mi Parthu. Please subscribe to Clapboard. Please don't forget to subscribe to Clapboard. This is choreographer Vijay. Please subscribe to Clapboard. Subscribe to Clapboard. Hello everyone, I'm Nandini. Please subscribe to Clapboard. Subscribe to Clapboard. Hello andarki namaskaram. Please do subscribe to Clapboard. Hey all, this is Roll Ride and నేను మీ తెలుగు rapper ని. Subscribe to Clapboard. Don't forget to subscribe to Clapboard Productions. Clapboard lo subscribe cheyadam marchipodu. This is Vishwa. Subscribe to Clapboard. Please do subscribe on Clapboard. This is Nitya Shetty. Subscribe to Clapboard.